హరే కృష్ణ అండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ కృష్ణ దండవత్ ప్రభుజీ, ప్రణామాలు. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ అండి. అందరికి దండోత్సవం అండి. హరే కృష్ణ. అందరికి దండోత్సవం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. ఈరోజు శ్రీమద్ భాగవతం అమల పురాణం శ్రీమద్ భాగవతం క్లాస్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా మంచి మెసేజెస్ చేసుకోండి. హరే కృష్ణ జపం చేసుకునే వాళ్ళు. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 28వ అధ్యాయము 47 శ్లోకాలు అధ్యాయాన్ని ఒక 3వ భాగాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. భాగవతము 4వ స్కందము 28వ అధ్యాయము 7 నుంచి ఓం అజ్ఞానతిమిరాంధస్య శలాకయ హరే కృష్ణ. శ్రీనివాసరావు ప్రభుజీ మ్యూట్ లో ఉండండి ప్రభుజీ దయచేసి. హరే కృష్ణ. శ్రీమతి భక్తి వేదాంత స్వామి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణే నిత్యానంద శ్రీ అద్వైత శ్రీవాసాది గౌరవ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నరం చైవ నరోత్తమం భద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి శ్లోకే భక్తిర్భవతి ముఖం కరోతి వాచాలం భంగం కృపాకరం తమహం దినతారిణం పరమానందమాధవం. హరే కృష్ణ అండి. అందరికి స్వాగతం, సుస్వాగతం. జపం చేస్తున్నారు ఎవరో మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. హరే కృష్ణ. సుధారాణి మాతాజీ, సుధారాణి మాతాజీ మ్యూట్ చేసుకోండి. లక్ష్మి మైత్రేయి. ఓకే అండి. మనము శ్రీమద్ భాగవతము 4వ స్కందము 28వ అధ్యాయం మనం చూసుకుంటున్నామండి. ఒకసారి ఈ అధ్యాయంలో ఇప్పుడు దాకా ఏం జరిగిందనేది మనం చూసుకుందామండి. ఇదంతా కూడా ఎవరు గురించి మనం చర్చించుకుంటున్నామండి, ఎవరైనా చెప్తారా? పురంజనుడి గురించి ప్రభుజీ, పురంజనుడి గురించి. మాతాజీ పురంజనుడి గురించి, ఆయన నా కాలకన్య గురించి చాలా చెప్తున్నారండి ఇందులో. హరే కృష్ణ. పురంజనుడి గురించి మనం చెప్పుకుంటున్నాము. అంటే ఒక్క నిమిషం. ఎవరైతే ఇంతకుముందు జరిగింది ఏంటంటే ప్రచేతసులు వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కానీ వాళ్ళ తండ్రి అయిన ప్రాచీన బర్హి ఈ కామ్యకర్మల్లో కర్మకాండంలో ఉన్నప్పుడు ఆయన మరి ఆ వంశస్థుడు కాబట్టి ఈ భక్తుడై ఇలా చేయకూడదని చెప్పేసి శ్రీ నారదమునుల వారు వాళ్ళ దగ్గరికి వచ్చేసి, మరి నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎన్నో పశుబలు ఎన్ని చేశావు, దానివల్ల నీవు మరణించిన తర్వాత నిన్ను సంహరించడానికి ఎన్ని పశువులు ఉన్నాయో చూపిస్తానని చెప్పేసి ఒకసారి ఆయన దివ్యనేత్రం చూపించినప్పుడు, మరి ఇప్పుడు ఏం చేయాలి మునీంద్ర అన్నప్పుడు ఆయన, నేను నీకు ఒక స్టోరీ చెప్తాను, నేను నీకు ఈ యొక్క పురంజనుడు యొక్క అనే ఒక రాజు యొక్క చరిత్ర నీకు చెప్తానని చెప్పేసి ఆయన మనకి చెప్పడం మొదలు పెడతారన్నమాట. అంటే మనకి చూసుకున్నట్టయితే పురంజన చరిత్ర అనేది ఒక ఎలా వచ్చాడు పురంజనుడు అని చెప్పేసి మనకు చెప్తూ, ఒక పురంజనుడే గొప్ప రాజు ఉన్నాడు. ఆయన తగిన నివాసం కోసం భూమండలం అంతా వెతికాడు. చివరికి 9 ద్వారాలు కలిగిన
ఒక నవద్వారపురాన్ని కనుగొంటాడు. అక్కడ ఒక సుందరి అంటే పురంజని కనిపిస్తుంది. ఆమెను చూసి మోహించి ఆమెను వివాహం చేసుకొని ఆ నగరంలోనే ఉండిపోతాడు. మరి ఇక్కడ ప్రపాద్ వారు చెప్తున్నారు, పురంజనుడు అంటే ఈ జీవుడు. నవద్వారం అంటే మన మానవ శరీరము, 2 కళ్ళు, నాసికా రంధ్రాలు, 2 చెవులు, నోరు, పాయువు, ఉపస్థం అని చెప్పేసి. పురంజని అంటే మన యొక్క బుద్ధి. జీవుడు యొక్క ఇంద్రియ తృప్తి కోసం ఈ యొక్క శరీరంలో ప్రవేశించి ఈ భౌతిక బందీ అయిపోతాడు అని చెప్పేసి ఇక్కడ ఎలాగైతే పురంజనుడు ఆ యొక్క నగరంలో ఉండిపోయాడో అని చెప్పేసి ఇక్కడ ప్రపాద్ వారు చెప్తున్నారు అనమాట. తర్వాత మరి ఇంద్రియ భోగాల వల్ల మునిగిపోవటం అంటే పురంజనుడు ఇంద్రియ భోగంలో మునిగిపోవడానికి మాయా ప్రభావం ఎలా ఉంటుందో చెప్తున్నారు అనమాట. మరి ఈ యొక్క పురంజనుడు ఏం చేస్తున్నాడు, తన భార్య అయిన పురంజని అంటే బుద్ధి ఏం చెప్తే అది చేస్తున్నాడు. అంటే ఆమె నవ్వితే నవ్వుతున్నాడు, ఆమె ఏడుస్తే ఏడుస్తున్నాడు, ఆమె పూర్తిగా దాసుడైపోయాడు అనమాట. అసలు తన యొక్క స్వరూపాన్నే మర్చిపోయాడు. 1000 సంవత్సరాల పాటు ఆ ఇంద్రియ తృప్తి కోసం, సుఖాల కోసము వేటాడుతూ ఆయన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అనమాట. మరి ఇక్కడ ప్రపాద్ వారు ఏం చెప్తున్నారు దీనికి, జీవుడు కనుక ఈ ప్రకృతిని అనుభవించాలనుకుంటే దాసుడైపోతాడు. బుద్ధి చెప్పినట్టుగా ఇంద్రియాల వెంట పరుగుడుతూ ఉంటే నేను భగవంతుని యొక్క నిత్య దాసుని అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతాడని చెప్పేసి చూస్తున్నాం. మరి ఆ విధంగా ఇంద్రియ భోగంలో నెలకొన్నప్పుడు ఏమవుతుంది, కాలచక్రం అంటే ఒక మృత్యువు దాడి చేస్తుంది అనమాట. అంటే ఏంటి, ఎవరు అక్కడ ఏం చెప్తున్నారు మనకి, చండవేగుడు అనే ఒక గంధర్వరాజు 360 మంది సైనికులతోటి నగరం పైన దాడి చేస్తాడు. మరి కాలకన్య అంటే ఆ ముసలితనం, దాన్ని ఏం చెప్తాడు, కాలకన్య అంటే ముసలితనం చెప్తున్నారు అనమాట, వచ్చి పురంజనుడిని ఆవహిస్తుంది. తర్వాత ఆ యవనరాజు మొత్తము ఈ యొక్క రాజ్యాన్ని అంటే మృత్యువు మొత్తం కూడా వచ్చి నగరాన్ని మొత్తం తగలబెట్టేస్తాడు. పురంజనుడు భయంకరమైన బాధతో శరీరాన్ని ఆయన వదిలిపెడతాడు. మరణించే సమయంలో గనక మరి తన భార్య పురంజనిని తెలుసుకోవటం వల్ల ఏమైంది, మరి మరుసటి జన్మలో విదర్భరాజుగా రాజకుమారిగా పుడతాడు. అయితే ఆయన ఎన్నో కామ్యకర్మలు చేస్తుండటం వల్ల, పుణ్యం సత్కర్మలు చేస్తుండటం వల్ల పుణ్యము ఒక మనకి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్టుగా మరి చివరి సమయంలోనేమో భార్యని తలుచుకున్నాడు, అందుకని స్త్రీగా పుట్టాడు. కానీ ఒక ఉత్తమమైన వంశంలో జన్మించాడు తర్వాత అని చెప్పేసి ఇక్కడ ప్రపాద్ వారు అర్థం చెప్తున్నారు. 360 మంది సైనికులు అంటే సంవత్సరంలోని 360 రోజులు. కాలకన్య అంటే ఒక జర అంటే మనకు ముసలితనము. అలాగే కాలం ఎవరిని వదిలిపెట్టదు. మరి జీవుడు శరీరాన్ని ఎలాగైతే వదిలేస్తాడో మరణించే సమయంలో ఎం వాపి స్మరణ భావం అని చెప్తున్నారు భగవద్గీతలో. అక్కడ పురంజనుడు స్త్రీ వ్యామోహంతో చనిపోయి మళ్ళా స్త్రీగానే పుట్టాడు. ఇది చాలా మనకి ప్రపాద్ వారు ఏం చెప్తున్నారంటే మరణించే కళ తెలుసుకొని ఉండాలి. చాలా మంది కూడా జీవించే కళ తెలుసుకుంటారు, కానీ మరణించే కళ కనుక మనం తెలుసుకున్నట్టయితే చక్కగా జీవితాన్ని కొనసాగించవచ్చు. మనం ఈ యొక్క దీని ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఈ యొక్క పాస్ట్ టైం ద్వారా మనం ఇంతకుముందు భరత మహారాజు స్టోరీ తెలుసుకున్నాము. ఇట్లా ఎన్నో మరణించే మనం జీవితాంతం సాధన చేసినట్లయితే ఈ యొక్క మరణం అనేది చాలా నెక్స్ట్ జీవితానికి సరిపోయే విధంగా ఉంటుందని చెప్పేసి, అందుకే మనం ఎప్పుడు కూడా దివ్యనామాన్ని భగవంతుని యొక్క నామ రూప లీల గుణాలను మనం స్మరించాలని చెప్పేసి దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత ఏమైంది మరి, ఆమె నెక్స్ట్ విదర్భ రాజకుమారిగా పుట్టి వైదర్భి ఆమె ఏం చేస్తుంది, పురంజనుడు అంటే మనం పురంజనుడు గురించి చెప్పేసి ఆపేస్తాం. వైదర్భిగా పుట్టింది ఆమె. భక్తిలో అగ్రసుడైన మలయధ్వజుడిని మహారాజుని వివాహం చేసుకుంటుంది. తర్వాత మలయధ్వజుడు ఆయన తన యొక్క మొత్తం పిల్లలకి అందరికి పనిచేసేసి ఆయన వేరే ఒక నిర్జనమైన ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తర్వాత భార్య ఏం చేస్తుంది, తన భర్తని అనుసరిస్తూ చక్కగా వెళ్ళి నిష్కామంగా సేవ చేస్తుంది. తర్వాత ఆయన చాలా తీవ్రమైన తపస్సు చేసి ఆయన తన శరీరాన్ని వదిలిపెడతారు. ఇక్కడ ప్రపాద్ వారి యొక్క ఈ మొత్తం మెసేజ్ ఏం చెప్తున్నారంటే, ఇది జీవుడికి దొరికిన రెండవ అవకాశం, అంటే తపస్సు రెండవ అవకాశం ఉంది. అంటే ఒక శుద్ధ భక్తుణ్ణి ఎలాగైతే ఆశ్రయించడం ద్వారా జీవుడు భక్తి మార్గంలోకి వస్తాడు. ఇక్కడ ఏదైతే మలయధ్వజుడి పాస్ట్ టైం చెప్తున్నారో మనకేంటంటే, మనకు రెండో అవకాశం ఏంటంటే మనం గురువుని ఆశ్రయించటము. గురువుని ఆశ్రయించడం ద్వారా, గురు సేవ ద్వారా మన హృదయము శుద్ధి అవుతుందని చెప్పేసి మనం చెప్తున్నాం అనమాట. అందువల్ల ఇప్పుడు దాకా వ్యక్తులందరూకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు మనం చూసింది పురంజనుడు భార్య మరణానికి ఎలా ఏడ్చాడో, ఇప్పుడు మళ్ళా స్త్రీగా పుట్టి తన భర్త మలధ్వజుడు ఇప్పుడు మరణించడం మనం చూసాము.
అక్కడి నుంచి ఇప్పుడు ఎలా వినిపిస్తున్నాడో చూస్తాం అనమాట. మరి 47వ శ్లోకం నుంచి మనం చూస్తుంది ఏంటంటే, జీవుడు సంసార సాగరంలో కనుక పడిపోయి ఏడుస్తున్నప్పుడు నిజమైన మన పరమమిత్రుడు ఎలా వస్తాడు, ఎలా ఉపదేశం ఏమిటి, మరి ఆ యొక్క ఉపదేశం నిజస్వరూపం ఏమిటి అని చెప్పి ఈ యొక్క ప్రవచనంలో మనము చక్కగా చూసుకుంటూ ఉన్నాం అనమాట. ఈ రోజు నుంచి మనము 47వ శ్లోకం నుంచి మనం ఒకసారి గమనిద్దాము. ఇప్పుడు దాకా జరిగిందా యొక్క 47 శ్లోకాల వరకు ఎవరు. ఇప్పుడు మనం చూస్తాం ఒక్కసారి 46వ శ్లోకాన్ని నుంచి చూద్దాము. ఎవరైనా చదవాలనుకుంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేసినట్లయితే వాళ్ళకి అవకాశం ఇద్దాము. నేను చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, లక్ష్మీ మాతాజీ 46వ శ్లోకం భాష్యము ట్రాన్స్లేషన్ భాషను చదవండి మాతాజీ. హరే 46వ కృష్ణ. ఒక్క నిమిషం ప్రభుజీ, పేజీలు హరే కృష్ణ. ఒక్క నిమిషం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. 46వ శ్లోకం ట్రాన్స్లేషన్, అనువాదం, భాష్యం ఉన్న ప్రభుజీ. అవునండి. భర్తకు సంవాహనము చేయనప్పుడు ఆ పాదములు వేడిగా నుండకపోవటను గమనించి ఆమె అతడు మరణించినాడని తెలుసుకొనెను. తాను ఒంటరిదైనందులకు ఆమె ఉద్విగ్న మనస్కురాలయ్యాను. భర్తను కోల్పోయిన ఆమె జంట నుండి వేరైన హరిణము వలె తపింపసాగాను. హరే కృష్ణ. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. దేహమునందు రక్త ప్రసారము, వాయు ప్రసారము ఆగినంతనే దేహమునందలి ఆత్మ వెడలిపోయినదని అవగతము చేసుకునవలెను. కాళ్ళు చేతులు చల్లబడినప్పుడు రక్త ప్రసారము ఆగిపోయినదని తెలుసుకునవచ్చును. దేహము సజీవముగా నున్నదా లేక నిర్జీవమైనదా అయినది విషయమును గుండె చప్పుడును బట్టి, కరచరణముల చల్లదనమును బట్టి పరీక్షింపవచ్చును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ఓకే అండి, 47వ శ్లోకాన్ని జననీ మాతాజీ చదవండి. శ్లోకము హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. శ్లోకము భావము భాష్మ ప్రభుజీ. శ్లోకం కూడా చదవమంటారా ప్రభుజీ? చదవండి. ఆత్మానం శోచితి దీనం అబంధం విక్లవాశుభిః స్తనావాసిత్య విపినే సుస్వరం ప్రరురోదస. భావము. భర్తను కోల్పోయిన ఆమె ఇప్పుడు అడవిలో ఒంటరిదైనందున స్తనములు తుడుచున్నట్లుగా కన్నీరు గార్చుచూ బిగ్గరగా రోధింపసాగింది. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. ప్రభుపాదుల వారికి జై. ఆ రాణి రాజునకు శిష్యురాలిగా నుండెను. అతడు దేహత్యాగము చేసినప్పుడు ఆమె ఎట్లు రోధించెనో శిష్యులు కూడా అదే రీతిన గురుదేవుని దేహత్యాగ సమయమున రోధించవలెను. అయినను నిజమునకు గురు శిష్యులెన్నడూనూ విడిపోరు. తన ఉపదేశములను శిష్యుడు ఖచ్చితముగా పాటించినంత వరకు గురుదేవుడు అతనితో సాంగత్యమును నెరుపుటయే దానికి కారణము. దీనినే వాణి సాంగత్యం అందురు. దేహ సన్నిధి వపుహు అనబడును. గురుదేవుడు స్వయంగా నిలిచి ఉన్నంత వరకు శిష్యుడు ఆయనను దేహపరముగా సేవింపవలెను. ఇక గురుదేవుడు ప్రత్యక్షముగా లేనప్పుడు శిష్యుడు ఆయనను ఉపదేశ పాలనతో సేవింపవలెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ అండి. ఇప్పుడు మనము ఈ యొక్క 60 ఈ అధ్యాయాన్ని కనుక కొన్ని విభాగాలుగా మనం చూసుకున్నట్టయితేనండి, ఇప్పుడు 2 విభాగాలు అయిపోయింది. 3వ విభాగం అంటే 47 నుంచి 60 శ్లోకాల వరకు ఒక విభాగం కింద వస్తుంది. ఇక ఈ విభాగం కింద ఏమొస్తుందంటే పరమాత్మ యొక్క ఉపదేశము, నిజస్వరూప జ్ఞానం గురించి మనకి ఈ విభాగం కింద మనం చూసుకుంటున్నాము. ఇప్పుడు ఆమె శోక సముద్రంలో మునిగిపోయింది. అంటే వాళ్ళు వానప్రస్థ జీవితం కొనసాగిస్తున్నప్పుడు కనీసం వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు కూడా కాదంట. ఆమె చాలా ఎప్పుడు కూడా సేవ చేస్తూ ఉండేది. మరి ఆయన తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయిన తర్వాత ఆ యొక్క భర్తకి పాద సంపాదన చేస్తూ ఉన్నప్పుడు ఆ పాదాలు ఏదైతే ఆ వేడిగా లేకపోవడం చూసి ఇతను మరణించాడని తెలుసుకొని ఎలాగా ఆమె తల్లడిల్లిపోయిందంటే, జంట నుంచి హరిణం అంటే జింక ఎలాగైతే వేరే జింక మిస్ అయిందో అది ఎలా ఏడ్చిందో అలా ఏడ్చిందని చెప్పేసి ఆమె ఒంటరిగా ఉండి ఒంటరితనం అయిపోయింది అనమాట. అంతా కూడా చాలా
శోక సముద్రంలో మునిగిపోయిందని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అంటే దేహం మీద అభిమానం. మనం చూసామంటే మన బంధుమిత్రులు కానీ ఎవరైనా కనుక శరీరాన్ని త్యాగం చేసినప్పుడు మనము కర్మి ఎక్కువగా ఏం చేస్తుంటారంటే, అంటే భక్తులు కూడా కన్నీరు కారుస్తుంటారు. అయితే ఏంటంటే కొంచెం మనం అవగాహన చేసుకుని ఉంటాం కాబట్టి కొద్దిగా సమాయించుకుంటాం. జనరల్గా బయట వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోయా, నన్ను వదిలేసి వెళ్ళిపోయా, నన్ను అన్యాయం చేసామని చెప్పేసి సహజంగా చాలా ఆ సమయంలో బిగ్గరగా రోధిస్తూ ఉంటారు అన్నమాట. అందుకని ఎందుకంటే శరీరం మీద ఉన్న దేహ అభిమానం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. దానివల్ల నష్టం జరుగుతుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఆమె ఎట్లా ఏడుస్తుందంటే ఆమె యొక్క శరీరం మొత్తం తడిచిపోయే విధంగా కూడా ఆమె ఏడుస్తుందని చెప్పేసి శోక సముద్రంలో మునిగిపోయిందని చెప్పి చెప్తారు. ఇక్కడ ప్రపాదుల వారు మనకి భాష్యంలో చెప్తున్నారు. మరి ఎలాగైతే ఇక్కడ చెప్తున్నారు దాన్ని ఉపమానంగా చెప్తూ, ఆ మలయధ్వజుడు అంటే మనం చెప్తున్నాం కదా గురువు శుద్ధ భక్తులు అని చెప్పేసి, అలాగే తన యొక్క ఆధ్యాత్మిక గురువు తన కనుక శరీరాన్ని విడిచినప్పుడు ఏ విధంగా శోకించాలంటే చాలా దగ్గరగా తన శరీరం తన సమస్తం కోల్పోయిన విధంగా ఆయన ఏడిపించాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే నిజంగా చెప్పాలంటే ఆ దుఃఖం అనేది ఉంటుంది, కానీ నిజానికి వాస్తవానికి ఎప్పటికీ కూడాను గురు శిష్యులు ఎప్పుడు కూడా విడిపోరు అనమాట. ఒకసారి శీల ప్రభుపాదుల వారు అమెరికా నుంచి వస్తూ శీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఠాకూర్ సమాధి మీదుగా వెళ్తూ అక్కడ దాన్ని ఏం దాన్ని చూడకుండా మందిరానికి వచ్చేసారంట. అప్పుడు అడిగారంట, కనీసం చూడడం కూడా చూడలేదంటే, నేను నా గురువు గారిని వదిలిపెట్టి ఒక క్షణం కూడా లేను, ప్రత్యేకంగా వచ్చి చూడాల్సింది నాకు ఎప్పుడు నేను వారి సాంగత్యంలోనే ఉన్నాను అని చెప్పేసి చెప్తుంటారు అన్నమాట. అట్లాగే శీల ప్రభుపాదుల వారు తన ప్రియ శిష్యుడైన పరమపూజ్య భక్తిచారు మహారాజు ఒకసారి ఒక ప్రశ్న అడుగుతారన్నమాట. ఏమనంటే, ఒకవేళ అంటే భక్తిచారు మహారాజు దీక్ష తీసుకుని కొత్తలు అడుగుతారన్నమాట, నేను ఒకవేళ ఎవరు లేని ఏకాంత ప్రదేశంలో ఉన్నట్టయితే, నాకు ఎవరు అందుబాటులో లేకపోయినట్టయితే అప్పుడు నేను నా మానసిక స్థితిని ఎలా ఉండాలి అంటే, అప్పుడు ఆయన చెప్తారన్నమాట, ఎప్పుడు కూడాను నువ్వు ఒంటరిగా లేవు, నీకు పరమాత్మ రూపంలో ఉన్నాడు, అలాగే గురువు యొక్క వాణి నీ ఎప్పుడు రక్షణగా ఉంటుంది. మన పరంపర నుంచి వచ్చే యొక్క ఎంతోమంది ఆచార్యులు నీకు ఆ వాణి రూపంలో ఉంటారు, వారి ఉపదేశాలను మనం గమనిస్తూ ఉండాలని చెప్పి చెప్తుంటారు. అందుకని ఇక్కడ అర్థం ఏంటంటే, గురువు గారు శరీరాన్ని చెంది ఉన్నప్పుడు కూడాను వాణి రూపంలోనే ఉంటారు. అందుకే ఇక్కడ 2 సేవలు మనకి ఇచ్చారు, వాణి సేవ, వపు సేవ. వపు సేవ అంటేనేమో గురువుకి ప్రత్యక్షంగా సేవ చేయటం, అది అందరికీ మనకు రాదు తొందరగా అవకాశం, ఎవరో గొప్ప వాళ్ళు గురుగుతుంది. వాణి సేవ ప్రతి ఒక్కరూ, ఇప్పుడన్న గురు మహారాజు దాదాపు చాలా ఆజ్ఞలు ఈసారి ఎప్పుడు లేని ఆజ్ఞలు చెప్పారు ఈసారి. మరి ఆజ్ఞని పాటించాల్సిన బాధ్యత శిష్యుడిగా ఉంటుందన్నమాట. అందుకని ఆయన మనము ప్రత్యక్షంగా లేనప్పుడు ఆయన ఉపదేశ పాలన చెయ్యాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట, మలయధ్వజుడి యొక్క ఉపమానాన్ని తీసుకొని. తర్వాత మరి 47 నుంచి 48 శ్లోకాలకి చూసుకున్నట్టయితే ఒంటరితనం, ఆ యొక్క మలయధ్వజుడు లేకపోవటం వల్ల ఆ రాణి ఎంత ఒంటరితనంతో బాధపడుతుంది. 47 నుంచి 48 శ్లోకాల్లో ఒంటరితనం ఎంతగా ఇబ్బంది పడిపోతుందాక మనం చూసుకోవచ్చు. ఏముంటుంది ఇక్కడ, ఉత్తిష్టోత్తిష్ట రాజర్షే ఇమా ముదాది మేఖలాం దస్యుభ్య క్షత్రవందో బిభ్యతిం పాతుమర్హసి. ఓ రాజశ్రేష్ఠ లెమ్ము, జలవృత్త పరిణమైన ఒక నిమిషం సర్వప్రియ తలుపుది. ఓ రాజశ్రేష్ఠ లెమ్ము, జలవృత్త పరిణమైన ఈ ధరణిని ఏ విధంగా దుర్మార్గుల చేతను నామమాత రాజుల చేతను నిండిపోయిందే గాంచుము, మిగిలి భీతి చెంది ఉన్న ధరణిని రక్షించుట నీ కర్తవ్యం. అంటే ఆమె రోధిస్తూ నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, నువ్వు లేవు అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ సుకోమల దేవిదాసి మాతాజీ గారు చదువుతారా ఒక భాష్యం? హరే కృష్ణ ప్రభుజీ. 48 ప్రభుజీ, 48 భాష్యాన్ని చదవండి మాతాజీ. భాష్యమా ప్రభుజీ? 48 భాష్యం. శ్లోక అక్కర్లేదా ప్రభుజీ? శ్లోకం అవసరం లేదు, మనం చదువుకుంటే మన క్లాస్ చాలా టైం సరిపోతుంది. సరే ప్రభుజీ. హరే కృష్ణ. దేవదేవుని ఆజ్ఞ చేయగాని లేదా అతని ప్రతినిధి యొక్క ఆజ్ఞ చేయగాని అరుదించిన ఆచార్యుడు భగవద్గీతను తెలుపబడిన ధర్మమును సుస్థాపితం చేయను. ధర్మం అనగా భగవదాదేశమునకు కట్టుబడేటని భావము. మనుషుడు దేవదేవుడు శ్రీకృష్ణునికి శరణు తెచ్చిన క్షణము నుండియే ధర్మం ఆరంభమగుడు. ప్రామాణికమగు ధర్మ విధానమును ప్రచారం చేసి ఎల్లరూ దేవదేవునికి నమస్కరించినట్లుగా చేయుట
ఆచరణ కర్తవ్యము. శ్రవణము, కీర్తనము, స్మరణము మొదలగు నవవిధ భక్తులు కలిగిన భక్తి యోగమును వందించుతూ మనుజుడు ధర్మ నిర్వహణ చేయవచ్చును. కానీ ఆచార్యుడు అస్తమించినంతనే దురదృష్టవశాత్తు దుర్మార్గులు, భక్తి రహితులు దాన్ని అదనుగా కొని స్వాములు, యోగులు, పరోపకారు, సంక్షేమ కార్యకర్తల రూపమున వెంటనే అప్రమాణికమగు నియమములను ప్రవేశపెట్టేవాళ్ళు. నిజమునకు భగవదాదేశములను నిర్వహించుటకి మానవ జన్మ ఉద్దేశింపబడినది. ఇది భగవద్గీత 9.34 యందు ఈ విధంగా తెలుపబడినది. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యక్తవ్య ఆత్మానం మత్పరాయణ. నీ మనస్సును సదా నా చింతన ఎందే నిమగ్నము చేయము, నా భక్తుడు వగము, నాకు నమస్కారం చేయము, నన్ను అర్చింపుము. ఈ విధముగా నా ఎందు సంపూర్ణుడవై నీవు నన్ను తప్పక చేరగలవు. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాన్ని సదా స్మరించుట, ఆ దేవత భక్తులుగా నగుట, అతన్ని అర్చించుట, అతనికి ప్రణమిల్లుటయే మానవాళి యొక్క ముఖ్య కార్యము. ఆచార్యుడు దేవదేవుని అంటే ఆచార్యుడు అంటే దేవదేవుని ప్రామాణికుడు ప్రతినిధి. వీటన్నిటిని నెలకొల్పినను ఆయన అస్తమించినంత తిరిగి సమస్తము అస్తవ్యస్తం కాగలదు. అంతటి ఆచార్యుని యొక్క నిజమైన శిష్యగణము ఆయన ఉపదేశం శ్రద్ధతో అనుసరించుతూ పరిస్థితిని ఉపశంపజేయుట యత్నింతురు. ప్రస్తుతము ప్రపంచమంతయు దుర్మార్గులు మరియు భక్తి రహితుల వలన భయమునకు గురి అయినది. కనుక ప్రపంచమును అధర్మమును రక్షించుటకు మా కృష్ణ చైతన్యోద్యమము అంటే హరినామ సంకీర్తనోద్యమము ఆరంభింపబడినది. కావున ప్రపంచంలో నిజమైన సుఖశాంతులు కలుగు చేయడంలో మా ఉద్యమములకెల్లరూ సహకరించవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభు. దండ ప్రణామం. హరే కృష్ణ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనము నెక్స్ట్ 49వ శ్లోకము. ఏవం విలపంతి బాలా విపినేను గతాపతిం పతితో పాదయోర్భూతారు దత్య శూన్యవర్తయత్. ఆ విధముగా ఆ సాధ్వి మరణించిన 10 పాదము పైడి నిర్జన వనమున దీనముగా దుఃఖించుండగా ఆమె కన్నుల నుండి ఏకధాటిగా అశ్రులు కారినవి. అంటే భర్త మరణించినప్పుడు పతిపరాయణ భార్య దుఃఖించినట్టుగా గురుదేవుడు అస్తమించినప్పుడు శిష్యుడు సైతము శోక సంతృప్తుడు అని చెప్పేసి మనకు చూస్తున్నాం. అయితే ఈ యొక్క అధ్యాయం మొత్తం మీద కూడాను ఇది ఒక కీలకమైన మలుపు అండి మనకి. ఎందుకంటే టర్నింగ్ పాయింట్ లాగా ఉంటుంది ఈ 2-3 శ్లోకాలు కూడా. ఏంటి, గత విభాగం అంతా కూడా మనకి వైరాగ్య జీవితం అంటే మలయధ్వజుడు ఎలాగైతే వైరాగ్య జీవితాన్ని అనుభవించాడో మనం చూసాము. మరి ఆయన ఎప్పుడైతే ఆయన మలయధ్వజుడు తపస్సు చేసి సిద్ధి పొందాడు అంటే ఆయన యొక్క దాంట్లో అది విజయం అది. కానీ ఇక్కడ ఎవరైతే ఈ వైదర్భి రాజకుమారి ఉందో ఆమె దృక్కోణంలో ఇది ఒక పెద్ద నష్టం. అంటే ఏంటి, నా యొక్క మొత్తం నా మెయిన్ ఎవరైతే ఉన్నారో నా రాజు ఆయన చనిపోయారు అని చెప్పేసి. అంటే మనము కూడా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే భక్తి మార్గంలో ఉన్నప్పటికీ కూడాను మనం దేహ సంబంధంలో ఉండటం వల్ల దేహాత్మ భావంతో ఉండడం వల్ల ఏమవుతుందంటే అటాచ్మెంట్ పూర్తిగా వదలకపోతే ఎంత నష్టం అవుతుందని చెప్పేసి మనకి ఈ విభాగం చూపిస్తుంది అనమాట. అందువల్ల మనం జాగ్రత్తగా గమనించుకోవాలి, ఈ దేహాభిమానాన్ని కొద్దిగా తగ్గించుకోవాలి అని చెప్పేసి పూర్తిగా తొలగించుకోవాలని కూడా వీటి ద్వారా మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అనమాట. మరి చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాం. మరి 50వ శ్లోకం తర్వాత ఏం జరిగింది? 50వ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. స్థిం దారుమయం చిత్వా తస్యాం ప్రత్యుకలేవరం ఆదిత్య చామరణే విలాపంతి మనోదదే. పిదప ఆమె ఒక చితిని ఏర్పరిచి భర్త ప్రయత్నించాను. ఆ కార్యం పూర్తయినంతటా ఆమె మిగుల విలపించుచు భర్తతో పాటు ఆ అగ్ని యందు మరణించుటకు సంసిద్ధురాలయను. అంటే ఆమె ఆ విరహంతో ఆ యొక్క బాధతోటి ఆమె ఏం చేస్తుంది, మరి ఈ శరీరాన్ని త్యాగం చేయాలి అని చెప్పేసి దీన్నే మనకి సతీ సహగమనం అంటారని చెప్పేసి మనకి చెప్తున్నారు అన్నమాట. ఇది పూర్వకాలంలో కూడా మనకి ఈ సతీ సహగమనం ఉండేది. అప్పుడు సతీ సహగమనం అంటే ఏంటంటే ఎవరైతే ఆ భర్త పట్ల చాలా తీవ్రమైన ప్రేమతో ఉన్నారో భర్త లేనప్పుడు తన జీవితము వ్యధమని చెప్పేసి వాళ్ళు ప్రేమతోటి ఆ విధంగా చేసేవారు. మనం చూసుకున్నట్లయితే మహాభారతంలో కూడాను ఈ యొక్క కుంతి మహారాణి మాద్రి ఇద్దరు ఉన్నప్పుడు భార్యలుగా ఆయన పాండు మహారాజు మరణించినప్పుడు మరి మాద్రి తన సంతానాన్ని ఆమె నేను సమానంగా చూసుకోలేదని చెప్పేసి కుంతికి ఆ బాధ్యతలు అప్పచెప్పి తను ఈ యొక్క సతీ సహగమనం చేస్తుందన్నమాట. అయితే మరి ఇప్పుడున్న
న్యూ జనరేషన్ వచ్చిన తర్వాత ఈ సతీ సహగమనం అనేది నిషేధించబడింది. దానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు గమనించారు, వీళ్ళు ఈ చనిపోయిన వ్యక్తితో పాటు తన భార్యను కూడా ఆమె తోసేస్తున్నారు. ఎందుకంటే ఆమెకు ఇష్టం లేదు. జనరేషన్ మారిపోయిందండి. జనరేషన్ మారిపోవటం వల్ల ఏమైందంటే అంత ప్రేమలు లేవు, అంత ప్రేమలు తగ్గిపోయి ఉండే కొద్దీ ఆమెకు ఇష్టం లేదు బలవంతంగా. కానీ కొంతమంది బలవంతంగా తోయటం చూశారు అక్కడ. అందువల్ల చూసి ఈ యొక్క విధానాన్ని నిషేధించారు. ఈ విధంగా ప్రత్యేకంగా సతీ సహగమనం చెయ్యకూడదు అని చెప్పేసి నిషేధించారని చెప్పి అయితే ప్రభుపాదుల వారు చెప్తున్నారు, నేను 1932 సంవత్సరంలో కూడా చూశాను, ఒక శుద్ధ భక్తురాలైన ఒక పతివ్రత స్త్రీ కూడా ఇట్లా సతీ సహగమనం చేసిందని చెప్పేసి నేను 1936 సంవత్సరంలో కూడా చూశానని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అందువల్ల అయితే ఇక్కడ ఒక గొప్ప మెసేజ్ ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమిస్తున్నారంటే, ఎవరైతే ఇక్కడ మరణించడం అంటే తన గురువు గారు గనక సేవలని ఆయన ఇచ్చిన ఉపదేశాలను గనక పాటించకపోతే, ఉపదేశాలు పాటించి తను ఆచరించి ప్రచారం చెయ్యకపోతే అటువంటి శిష్యుడు బతికి ఉండటం వ్యర్థము, అతను చనిపోవటం బెటర్ అని చెప్పేసి ఇక్కడ కఠినమైన విషయాలు వస్తున్నాడు అన్నమాట. చాలా అతను మరణించడం చాలా ఉత్తమం. తన గురు అంటే ఏం చెప్పాలంటే ప్రతి క్షణము ప్రతి దినము మనము గురువు యొక్క ఆజ్ఞల్ని ఎలా పాటించాలి, గురువుని ఎలా సంతృప్తి పరచాలని చెప్పేసి మనము చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎట్లాగంటే ఎందుకంటే గురువుకి అంత ప్రాధాన్యత ఇచ్చింది అక్కడ. ఎట్లాగైతే శ్రీకృష్ణ భగవానుడు ఈ యుగములు ఆయన ధర్మస్థాపన కోసం వస్తాడో అలాగే గురుదేవులు కూడా ఇక్కడ ఇస్తున్నారన్నమాట, సైతము ధర్మస్థాపనకి ఇస్తారు. అందుకే గురువాష్టకం మనం ప్రతిరోజు మంగళహారత చెప్పుకున్న గురువుకి గురు సాక్షాత్ హరిత్వేన, సాక్షాత్ హరితో ఆయన యొక్క శక్తి ప్రసారం చేయబడిన వ్యక్తి సాక్షాత్ హరిత్వేన అని చెప్పేసి మనకి గురువాష్టకం చెప్పారు. అందువల్ల చక్కగా ఇక్కడ మనకు మెసేజ్ ఇస్తున్నారు, మనము గురువు గారు చెప్పిన విధంగా ఆయన ఉపదేశాలను పాటిస్తూ మనము ఆ ప్రచారం చేయాలి, చక్కగా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అది లేకపోతే శిష్యుడు కూడా గురువుతో పాటు మరణించాలని చెప్పేసి అంటే గురువు యొక్క సంకల్పం ఆయన ఖచ్చితంగా తన యొక్క సంకల్పంగా భావించి తన వ్యక్తిగత జీవితాలన్నింటినీ కూడా త్యజించి ఆయన జీవితాన్ని ధారపోయాలని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు. మరి మనం శిల ప్రభుపాదుల వారు తమ జీవితంలో ఆచరించి చూపించారు. ఏదైతే భక్త సిద్ధాంత మహారాజు గారు కనుక ఆయన 2 ఆజ్ఞలు ఇచ్చారు. ఒకటి, మీరు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయండి, అమెరికా దేశాలు పశ్చిమ దేశాలకు వెళ్ళి. రెండో ఇన్స్ట్రక్షన్ ఏంటి, మీరు యొక్క ధనం ఏమాత్రం లభించినా సరే మీరు ఈ యొక్క గ్రంథాలను వితరణ చేయండి అని చెప్పి చెప్పారు అన్నమాట. అందుకోసమే ప్రభుపాదుల వారు మనకి 2 సంస్థలు ఇచ్చారు. ఒకటి ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థ, రెండోది భక్తి వేదాంత బుక్ ట్రస్ట్. ఈ 2 ఉద్దేశాల కోసమే ఈ 2 సంస్థల్ని వారు స్థాపించి తమ యొక్క గురువు యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. అలాగే మనం కూడా మన గురు మహారాజు చెప్పిన సంకల్పాన్ని ప్రభుపాదుల వారు చెప్తుందని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. మెసేజ్ భాగవతం అధ్యయనం నెక్స్ట్ చెప్తున్నారు అన్నమాట. మరి తర్వాత విభాగం ఏదైతే ఉందో 51 నుంచి 60 శ్లోకాల వరకు ఈ విభాగం చూసినట్టయితే పురాతన మిత్రుడు యొక్క ఆగమనం. ఇది నెక్స్ట్ మనందరికీ మంచి కృష్ణుడు మనల్ని కాపాడుతుంటాడో ఎలా చూస్తుంటాడో మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూసుకుందాం. 51వ శ్లోకము. ఇంకా ఎవరైనా చదవాలనుకుంటే దయచేసి హ్యాండ్ చేయండి. తత్ర పూర్వాతర కచ్చిత్ సఖా బ్రాహ్మణ ఆత్మవాన్ స్వాంతయంతం ఫల్గుణ సామ్నా తామహారుదీతం ప్రభో. ఏమంటున్నాడు అక్కడికి, మరి ఆమె చాలా దేహాన్ని త్యజించడానికి సిద్ధపడిపోయింది, చాలా రోధిస్తూ ఉన్నాడు. ఆ రోధిస్తున్న సమయంలో ఒక పురంజనుడు యొక్క పురాతనమైన మిత్రుడైన ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి ఆ రాణిని మనోహరమైన వాక్కులచే ఓదారుస్తున్నారు. మరి ఇక్కడ చెప్తున్నారు పురాతన మిత్రుడు ఎవరి పురాణ మిత్రుడు, అలాగే ఒక బ్రాహ్మణుడు రూపంలో ఎవరు వచ్చారని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఆ వచ్చింది స్వయంగా భగవంతుడే, ఆయన ఒక పరమాత్మ రూపంలో వచ్చారు. అయితే మరి అడగొచ్చు, మరి స్వయంగా భగవంతుడే రావచ్చు కదా, మరి బ్రాహ్మణ రూపంలో ఎందుకు వచ్చారు అంటే, మనకి పవిత్రం కాకుండా, మన హృదయం పవిత్రం కాకుండా, మన మనసు పవిత్రం కాకుండా భగవంతుని యొక్క సందర్శనం అనేది అంత సాధ్యం కాదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అయితే ఇక మనం చెప్తున్నారు భగవంతుడు ఎల్లరికీ పరమాత్ముడు, ఆయన చాలా ప్రధానమైన విషయం ఇక్కడ భగవంతుడు మనకి రావడం అని చెప్పేసి. ఆయన ఎప్పుడు కూడాను మన దగ్గరే ఉన్నాడు. ఆయన శ్రీకృష్ణుడు మన పరమాత్మ రూపంలో మన చెంత ఆసీనుడై ఉన్నాడని చెప్పేసి మనం చూస్తున్నామాట.
ఎప్పుడు భగవద్ధామానికి వస్తాడా అని చెప్పేసి ఆయన ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకని ఇన్స్ట్రక్షన్స్ హృదయం నుంచి ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఇస్తాడు, బయట నుంచి గురువు యొక్క ఉపదేశాల ప్రకారం కూడా ఆయన ఈ విధంగా చేయమని చెప్పేసి ఆయన ఉంటూ చెప్తున్నారు అన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే గురుదేవుని యొక్క ఆదేశ పాలనలో భగవంతుని కలుసుకోవటం అనేది సమానము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఒక ఉపదేశాన్ని మనకి ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. అందుకనే ప్రభుపాదుల వారి గ్రంథాలు మనం అధ్యయనం చేసుకున్నట్లయితే ముఖ్యంగా 4 విషయాలు ఉంటాయి. దాంట్లో ఒక శ్లోకం, ప్రతి దాంట్లో కూడా ఒక శ్లోకం యొక్క అర్థం ఉంటుంది, దాంట్లో ఒక మెసేజ్ ఇస్తారు, ఆ మెసేజ్ని బలపరచడానికి ఒక భాష్యాన్ని ఇస్తారు, అలాగే ఒక ఉదాహరణ ఇస్తారు ప్రభుపాదుల వారు. అంటే మనకు సరళంగా అర్థం కావడానికి ఈ విధంగా అన్నీ కూడా ఇస్తారన్నమాట. అట్లాగే ఈ విషయాన్ని పరమాత్మ రూపంలో ఆయన ఎలాగా ఇస్తున్నాడు అని చెప్పేసి చెప్పడం కోసమని భగవద్గీతలో నుంచి ఒక శ్లోకాన్ని ఇచ్చారు ఇక్కడ. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మామపయాంతి. ఎవరైతే నిరంతరం నా యొక్క ఆసక్తితో ఉంటారో, నన్ను సేవించడానికి సిద్ధంగా ఉన్నారో, వాళ్ళు నన్ను సేవించడానికి కావాల్సిన బుద్ధి యోగాన్ని నేనే ఇస్తానని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. అందువల్ల అది ఒకవేళ శిష్యుడు గనక తన గురువు యొక్క ఆజ్ఞని పాటించడానికి సిద్ధంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ సాంగత్యాన్ని ఇస్తాడు, అని ఎలా చేయాలో కూడా ఆయనకి ఇస్తాడు. అందుకని మనం అర్థం చేసుకోవాలి, ఒక గొప్ప కార్యం కనుక మనకి ఏదైనా చెప్పారనుకోండి, మందిరంలో కానీ గురువు కానీ చెప్పినప్పుడు మనం ఏమాత్రము దాని గురించి వెలుగంజ వేయకూడదు. ఎందుకంటే మనకు శక్తి ప్రధానం అంతా కూడా గురుదేవుల నుంచే వస్తుంది. మనకి అది ఖచ్చితంగా అసాధ్యం సుసాధ్యం అవుతుంది అనమాట. ఇక్కడ దీనికి తగ్గట్టుగా ఒక 2 minutesలో నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. అంటే గురువు ఆజ్ఞ పాలన మనం చేసినట్లయితే శక్తి ఎలా అవుతుంది అని చెప్పేసి శీల ప్రభుపాదుల వారు చైతన్య చరితామృత గ్రంథాన్ని రచించి దాన్ని ఆయన గ్రంథస్థం చేయాలంటే ఎంతో కష్టమైపోయింది ఆ రోజుల్లో. మరి 17 సంవత్సరాలు పూర్తి చేయాలనుకున్నారు. కానీ సరే చైతన్య ఆయన చాలా ఇంపార్టెంట్, ఈ యొక్క మాయను ఓడించడానికి చైతన్య చరితామృతం నుంచి చాలా గౌరవంగా మెసేజ్ చాలా ముఖ్యం అని చెప్పేసి కార్యదర్శి చాలా లేట్ అవుతోంది, నాకు చాలా వేగంగా మీరు ప్రింట్ చేయాలంటే చాలా పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి ప్రపాద అంటే ఎంతకాలంలో మీరు పూర్తి చేస్తారంటే వారు చెప్పారు, పుస్తకానికి 4 సంవత్సరాలు కనిపిస్తాము, 6 సంవత్సరాలు చెప్పారు ఆయన. 6 సంవత్సరాలు చెప్తే అంత సమయం నాకు లేదు, ఇంకా చాలా వేగంగా చేయాలని చెప్పేసి ప్రపాద ప్రతిరోజు ఆయన శిష్యులు కలవగానే ఏం నిర్ణయించుకున్నావు అంటే ఇది చాలా పెద్ద స్టోరీ, చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ నేను 2 minutesలో చెప్తాను. చాలా నువ్వు ఏం నిర్ణయించుకున్నావు తర్వాత ఆయన 3 సంవత్సరాలు చెప్పారు, అయినా అవకాశం అన్నారు. 2 సంవత్సరాలు నెక్స్ట్ 3 సంవత్సరాలు ఇంకెంత మించి అవకాశం లేదు, 3 సంవత్సరాల కన్నా కూడా మేము ప్రింటింగ్ చేయలేము అని చెప్పినప్పుడు అప్పుడు ప్రభుపాదులు చెప్తారు, చాలా గంభీరంగా చెప్తారు. సరే మా అన్న చెప్తున్నాను, ప్రభుజీ వాయిస్ బ్రేక్ అవుతుంది ప్రభుజీ. హరే కృష్ణ. ఒక్క నిమిషం. హరే కృష్ణ వినబడుతుందండి? ఇప్పుడు వినపడుతుంది ప్రభుజీ. సిగ్నల్ తక్కువగా ఉంటుంది. చూసినట్టయితే కేవలం 2 నెలలు చైతన్య చరితామృతం పూర్తి చేయాలి. వాళ్ళు చెప్పినంతండి 6 సంవత్సరాలు 72 నెలలు చెప్తే చెప్పారు. అప్పుడు వాళ్ళు బ్రేక్ అవుతుంది ప్రభుజీ. అలాగే ప్రభుజీ డిస్కనెక్ట్ అవుతా ఉంది ప్రభుజీ, వాయిస్ కట్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది ప్రభుజీ. వాయిస్ బ్రేక్ అవుతుందా? వినపడుతుందండి? వినపడుతుంది కానీ వాయిస్ బ్రేక్ అవుతుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు చూడొచ్చారు. హరే కృష్ణ. బ్రేక్ అవుతుంది ప్రభుజీ. బ్రేక్ అవుతుంది. సార్ తలుపు తీసేస్తారు, బ్రేక్ అవుతుంది. హరే కృష్ణ. వేరే ప్లేస్కి కూర్చుంటాను ఒకసారి.
హరే కృష్ణ అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుందా? ఇప్పుడు బాగుంది ప్రభు. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, ధన్యవాదాలండి. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. మనం చూసుకున్నట్లయితే మరి ప్రపాద్ గారు చెప్పారు 6 సంవత్సరాలు అంటే 72 నెలల సమయంలో ఈ యొక్క ఏదైతే జరిగే మొత్తం ప్రాసెస్ని 2 నెలలు చెప్పారు. 2 నెలలు చేయాలంటే ఆ కార్యదర్శి అన్నాడు నాకు కుదరదు, ఇంపాసిబుల్, ఇటువంటి కార్యం చేయడం నాకు ఇంపాసిబుల్ అన్నప్పుడు ప్రపాదుల వారు చాలా గంభీరంగా తన యొక్క చేతి కర్రని ఇట్లా నేలకు గుచ్చి మూర్ఖుల డిక్షనరీలోనే అసాధ్యం అనే మాట ఉంటుందని చెప్పేసి గట్టిగా చెప్పారండి. ఈ పదం చాలా ముఖ్యమైనది మనం చర్చల్లో. గురుదేవ్ యొక్క ఆదేశ పాలన ఎంత ముఖ్యమో, గురువు గారి ఆజ్ఞను పాటిస్తే ఎటువంటి శక్తి వస్తుందో మనకి చాలా ముఖ్యమైన సంఘటన ఇది. మరి శిష్యులందరూ భయపడిపోయారు, ఇదేంటి గురువుగారు ఈ విధంగా చెప్తున్నారని చెప్పేసి. ఎలాగైనా సరే మనము గురువు గారి నమ్ముతున్నప్పుడు మనం ఎందుకు నమ్మకూడదు, మనం ఎందుకు దీన్ని ఆచరించకూడదు, మనం ఆయన పనిముట్లుగా మరి మనం చేద్దామని చెప్పేసి వెంటనే ఆయన చక్కగా అక్కడి నుంచి ఒక మ్యారథాన్ లాగా స్టార్ట్ చేశారండి. ఈ యొక్క చైతన్య చేసి చాలా ఫాస్ట్గా ఎంతో కష్టపడి వాళ్ళు నిద్రాహారాలు మానేశారు అన్నమాట. మొత్తం నిద్రాహారాలు అందరూ కూడా మానేసి పూర్తిగా 24 గంటలు షిఫ్ట్ బై షిఫ్ట్ చేసుకొని కేవలం 2 నెలల సమయంలో శ్రీ చైతన్య చరితామృతము అలా కట్ అయిపోతుంది ప్రభుజీ మాట. హరే కృష్ణ. ఇప్పుడు వినబడుతుందని వినపడుతుంది ప్రభుజీ, వినపడుతుంది. మధ్య మధ్యలో బ్రేక్ వస్తుంది. ఈ యొక్క చైతన్య చరితామృత గ్రంథాలను తీసుకొని వెళ్ళి వారు ఆ యొక్క మంగళహారతిలో పెట్టి గురువాష్టకం పాడుతుంటే భక్తులందరూ కూడా చాలా దుఃఖించారంట ఆనందంలో. ఇంత అసాధ్యమైన కార్యక్రమం సాధ్యమైంది అని చెప్పేసి. ఇప్పుడు శీల ప్రభుపాదుల వారు అని చెప్పారు, మీ సేవలకు నేను ఎంతో సంతృప్తి చెందాను, భవిష్యత్తులో మీరు ఏ సేవ చేసినా చేయకపోయినా సరే ఈ చైతన్య చరితామృత గ్రంథాన్ని ఎవరైతే ప్రత్యక్షంగానో పరోక్షంగానో సేవలో పాల్గొన్నారో వీళ్ళందరూ కూడా భగవద్ధామానికి వస్తారని చెప్పేసి వారు హామీ ఇచ్చారంట, ఉత్తరం రాశారంట. అందుకని మనం గురువు యొక్క ఆజ్ఞా పాలన గనక మనం సక్రమంగా చేసినట్లయితే అది ఎంతో గొప్పది. మనం శక్తి కూడా గురువే మనకి ఇస్తారని చెప్పేసి మనకి ఈ శ్లోకంలో చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ మరి ఆ పురాతనమైన బ్రాహ్మణుడు వచ్చాడు. బ్రాహ్మణుడు వచ్చి మరి ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో మనం చూసుకుందాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ 52వ శ్లోకం యొక్క ట్రాన్స్లేషన్ చదువుతారా ప్రభు? మోటో 5G ప్రభు చదువుతారా ట్రాన్స్లేషన్? ప్రభుజీ నేను చదవనా? ఎవరు? లక్ష్మీ శ్రీనివాస్ మాత. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. ఒక్క నిమిషం ప్రభు చదువుతారు, తర్వాత నెక్స్ట్ చదువు. కానీ ఓన్లీ ట్రాన్స్లేషన్ చదవండి చాలండి, భాష్యం వద్దు, చాలా పెద్దగా ఉంది, అందరికీ టైం సరిపోదు. బుక్ అందుబాటులో ఉందండి? కనబడుతుంది ప్రభుజీ. 52వ శ్లోకం యొక్క ట్రాన్స్లేషన్ చదవండి ఓన్లీ. ఓకే ప్రభుజీ. బ్రాహ్మణుడు ఇట్లు ప్రశ్నించాను, నీవెవరు, ఎవరి భార్యవు, పుత్రికవు, ఇచ్చట పడి ఉన్న వ్యక్తి ఎవరు? నీవు ఈ మృత శరీరము కొరకై విలపించుచున్నట్లుగా గోచరించుచున్నది. నీవు నన్ను గుర్తించలేదా? నేను నీ నిత్య సకుడను. గతమున పలుమార్లు నీవు నాతో సంప్రదించిన విషయమును జ్ఞప్తికి తెచ్చుకొనుము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అండి. మరి ఇక్కడ ఎవరైతే బ్రాహ్మణుడు ఆయన అడిగాడు ఆ యొక్క స్త్రీని, వైదర్పిని, అమ్మా నువ్వెవరు, ఎవరి భార్యవు, నువ్వు ఎవరు పుత్రికవు, ఎవరు ఆయన నీకు పడిపోయింది ఎవరు, మరి ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్తూ, మరి నువ్వు నన్ను గుర్తుపట్టుకోలేదా, నన్ను గమనించలేదా అని చెప్తూ నీ నిత్యసకుడు అని చెప్పేసి ఇక్కడ పలుమార్లు నన్ను ఇంతకుముందు సంప్రదించావు అనే విషయాన్ని చెప్తూ ఉంటే ఇక్కడ సహజంగా చెప్తున్నారన్నమాట. ఎవరైతే సహజంగా కొంచెం దుఃఖంలో ఉన్నప్పుడు మనకి
ఆ వైరాగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎప్పుడైతే భగవంతుడు శ్రద్ధావంతుడైన భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన హృదయస్థ రూపంలో ఇప్పుడు తన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారని చెప్పేసి మనకి చెప్తున్నా. అంటే గురుదేవులకి పరమాత్మకి వ్యత్యాసం లేదని అక్కడ చెప్తున్నారు అనమాట. అంటే హృదయస్థ రూపంలో ఆయన పరమాత్మ రూపంలో ఇస్తుంటాడు, అలాగే బహిరంగంగా మనకి గురువు రూపంలో కూడా మనకి ఆధ్యాత్మికంగా గురుదేవులు మనకి బాహ్య రూపంలో కూడా ఇస్తారు అని చెప్పేసి కలుస్తున్నారు అని చెప్పి మనకు చెప్తున్నారు. అయితే ఆ స్త్రీని అడిగినప్పుడు నువ్వు ఈయన ఎవరు అని చెప్పినప్పుడు ఆమె చెప్పింది ఈయన నా యొక్క గురువు అని చెప్పిందని చెప్పేసి, నేను ఆయన కాలం శరీరాన్ని విడిచారు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి సమాధానం ఇచ్చిందనమాట. అందువల్ల ఇక్కడ మనకి భాష్యంలో ప్రభుపాదులు వారు చెప్తున్నాడు, భక్తుడు గనక గురుదేవుని ఆదేశాలుగా చక్కగా పాటించే పవిత్రమైన హృదయం కలిగి ఉంటే ఖచ్చితంగా పరమాత్మ రూపంలో ఉన్న భగవంతుడు వెంటనే ప్రత్యక్షం అవుతాడని చెప్పేసి, ఖచ్చితంగా గురువాజ్ఞని పాటించే వ్యక్తికి నిర్దేశాలన్నీ కూడా చాలా చక్కగా వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. అందుకే చైతన్య చరితామృతం నుంచి ఒక ముఖ్యమైన ఒక శ్లోకాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఏమని? బ్రహ్మాండే భ్రమితే భాగ్యవాన్. అంటే ఈ యొక్క 84 లక్షల జీవరాశులు ఈ బ్రహ్మాండంలో భ్రమిస్తూ 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 ఉండే వాళ్ళలో ఎవరో భాగ్యవంతుడికి మాత్రమే ఏం చేస్తుందంట, గురు కృష్ణ ప్రసాదే భక్తిలత. అంటే ఆ భక్తిలతం అనే బీజం మనకు లభిస్తుంది, అది గురు కృష్ణుడి యొక్క కృప వలన అని చెప్పేసి మనకి. అందుకనే ఎవరైతే కృష్ణ చైతన్యోద్యమంలో ఉన్నారో మనం అందరం కూడా గొప్ప ఐశ్వర్యవంతులం అండి, గొప్ప భాగ్యవంతులం అండి. మనకి ఎవరికి లేనిది మీరు చూసినట్టయితే చాలా మందిరాలు ఉన్నాయి, కృష్ణ మందిరాలు ఉన్నాయి. అందరూ కూడా ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదంటే మనకి ఈ యొక్క బ్రహ్మమత్వ గైడీ సంప్రదాయం యొక్క గొప్ప వరం ఏంటంటే మనకి ఆధ్యాత్మిక గురువు లభిస్తారు. మనకి ఒక ఆచార్యులు ఉన్నారు, మనకి గురువు ఎప్పుడు కూడా గురువు నిర్దేశం మనం చేస్తాం కాబట్టి మనము ఇంత చక్కగా ఈ సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అనమాట. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శిష్యుడు కనుక తన యొక్క చాలా శ్రద్ధతో గురువుని సేవించినట్లయితే కృష్ణుడు ప్రసన్నుడు కావచ్చు. అంటే కృష్ణుడు ప్రసన్న చేయాలంటే కూడా మనము గురువునే మనము సేవించాలి అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ 53వ శ్లోకము. అపిస్మరసి చాత్మనమా విజ్ఞాత సకంసకే యత్వామాం పదమిన్నిచ్వన్ భౌమో భోగరతో గతః. ఇది బ్రాహ్మణుడు పలికాడు, ఓ మిత్రమా, మరి నీవు నన్ను వెంటనే గుర్తుపట్టలేకపోయినప్పటికి కూడాను పూర్వం నీకు ఒక సన్నిహిత మిత్రుడున్న సంగతే నీకు గుర్తుందా? దురదృష్టశాత్తు నీ సాంగత్యాన్ని నా యొక్క సాంగత్యాన్ని విడిచి ఈ భౌతిక జగత్తునందు భోగస్థానాన్ని నువ్వు స్వీకరించావు, గ్రహించావు. అంటే ఈ యొక్క జీవుడు యొక్క స్థితి ఎటువంటిది అనే విషయాన్ని పరమాత్మ గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. యాక్చువల్గా మన ఇద్దరం స్నేహితులము. అందుకే భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు కదా, నువ్వు కృష్ణ, నువ్వు ఇప్పుడు నాతో పాటు జన్మించావు కదా, పురాతనమైన విషయాలు నీకు ఎలా తెలుసు అంటే, నేను ఇంతకుముందు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, తర్వాత మన ఇద్దరం కలిసే ఉంటాం, మనం ఎప్పుడు కలిసే ఉంటాం, మనము సనాతనం మనం అని చెప్పేసి ఇక్కడ మనం ఆయన చెప్తాడనమాట. అందులో అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడు కూడా మనతో పాటు పరమాత్మ రూపంలో ఆయన కొలువయ్యే ఉంటాడు. కాకపోతే మనము ఈ యొక్క భౌతిక జగత్తులోకి వచ్చి మనం ఆయన్ని గుర్తించట్ల, మనకు విస్మృతి, అంటే మన యొక్క స్మృతి మనం కోల్పోయాం అనమాట భౌతిక జగత్తులో భోగించాలనే కోరిక ఉండటం వల్ల. అందుకని చెప్పేసి నా సాంగత్యాన్ని విడిచి ఇక్కడ భోక్త స్థానాన్ని నేనే భోగించాలి, ఆయననే భోగించేది నేను కూడా భోగించాలని చెప్పేసి ఈ యొక్క భోగస్థానం అంటే అతని యొక్క అసక్తతని, ఆ యొక్క జీవుడి యొక్క ఇక్కడ రావడానికి గల కారణం ఏదైతే ఉందో ఆ వైదర్భికి అంటే చెప్తున్నారన్నమాట. స్టోరీలో భగవంతుడు చెప్తున్నాడు ఈ విధంగా చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మరి భగవద్గీతల 7వ అధ్యాయంలో 27వ శ్లోకంలో కూడా చెప్పారంటే కృష్ణుడు, ఇచ్ఛాదేశ సముద్రేన ద్వంద్వమోహీన భారత సర్వభూతాన్ని సమ్మోహం సర్గే యాంతి పరంతపః. మరి ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే 2 కారణాలు చెప్తున్నారు. ఒకటి ఇచ్ఛ, దేశం. అంటే భగవంతుని పట్ల అసూయగా నువ్వే అనుభవించడము, నువ్వే చేయటం అని చెప్పేసి ఆయన పట్ల అసూయ ఉండడం, లేదా నేను భోగించాలి, నేనే దీని అంతరికి ఉండాలని చెప్పేసి ఆ యొక్క ఇచ్చ కోరిక, తీవ్రమైన కోరిక ఉండటం వల్ల ఇక్కడికి వచ్చి మనం పడ్డామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారన్నమాట. అందువల్ల అసలు ఆధ్యాత్మిక జగత్తుకి భౌతిక జగత్తుకి ఏంటంటే ఇక్కడ అంతా కూడా కోరికలు ఇవి ఉంటాయి, కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఎటువంటి ద్వంద్వాలు కానీ ఎటువంటి ద్వేషాలు కానీ ఉండవు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట ఇక్కడ మనకి. అందువల్ల మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి మనకి అర్థం చేస్తున్నారు అన్నమాట. తర్వాత ఏం చేస్తున్నారంటే భగవంతుడికి ఆయన అందరికీ పరమమిత్రుడు, పరమ
పిత. ఎందుకంటే మన భగవద్గీత అహం బీజ ప్రదాత అని చెప్తున్నారు కదా. అందువల్ల ఆయన జీవుడికి చాలా ప్రేమ అండి. ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ అట. అందువల్ల ఆయన పతనం చెంది ఇక్కడ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు తన స్వామి స్వరూపంలో అంటే ఆయన పరమాత్మ రూపంలో ఎప్పుడు పక్కనే ఉంటాడనమాట. ఉంటే అతని సాంగత్యాన్ని ఇస్తూనే ఉంటాడనమాట. ఏదో విధంగా భగవద్ధామానికి శిష్యుని చేర్చాలి. ఎలాగంటే ఎంత కరుణ అంటే ఒక పెద్ద సీనియర్ డివోటీ ఒక చిన్న పాస్ట్ అని చెప్పారు. ఎలాగంటే భగవంతుడు మనల్ని ఎలాగా తన అకౌంట్లో వేసుకుంటాడంటే మనం చూసాం అజామిల్ స్టోరీలో ఆయన నారాయణ అని తన కుమారుని బోధించినప్పటికీ పలికినప్పటికీ కూడా భగవంతుడు తన్నే పిలిచినట్టుగా విష్ణువులను పంపించి దానికి రెండో అవకాశం ఇచ్చాడనమాట. తర్వాత ఇప్పుడు మనం యాత్రలు చేస్తుంటామండి. బృందావనము, మధుర, జగన్నాథ్పురి, మాయాపురి, ద్వారకా, తిరుమల ఎన్నో యాత్రలు చేస్తుంటాం. అక్కడ మనం 3 నిద్రలు చేస్తాం. అంటే తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కనీసం 3 నిద్రలు చేయమని చెప్తారు. ఎందుకంటే అండి ఈ 3 నిద్రలు చేసే సమయంలో మనం పడుకుంటాం, నైట్ నిద్రిస్తాం అక్కడ ఆ తీర్థక్షేత్రంలో. కానీ భగవంతుడు ఎంత ఇక్కడ మన శ్లోకం చెప్పాడు, ఎంత కరుణామయుడు అంటే ఆయన, ఎంత దయామయుడు అంటే ఏదో విధంగా తన దగ్గర తీసుకొని రావాలని కోరిక కలిగి ఉంటాడు. కాబట్టి మనం పడుకున్న నిద్రించిన 3 ఏదైతే రాత్రులు ఉన్నాయో సుమారు 8 గంటల సమయం దాకా మనం పడుకున్నామంటే, లేదా 6 గంటలు పడుకున్నామంటే, 5 గంటలు పడుకున్నామంటే మనం నిద్రించిన ఆ యొక్క భంగిమని భగవంతుడు అనుకుంటాడు, ఓ ఈ భక్తుడు నా కోసము 8 గంటల పాటు సాష్టాంగ నమస్కారం చేస్తూనే ఉన్నాడు, సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు అని చెప్పేసి మన యొక్క పాపరాశిని నశింపజేసి ఆయన ఖచ్చితంగా మనకి రావటానికి, భగవద్ధామం తిరిగి తన దగ్గర రావడానికి ఈ యొక్క దాన్ని పరిగణలో తీసుకుంటాడంట. అంటే ఒక 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు మనం కనుక భగవద్ధామంలో నిద్రిస్తే కనుక దాన్ని కూడా ఆయన సాష్టాంగ నమస్కారం కింద స్వీకరిస్తారు అని చెప్పేసి మనకి ఆచార్యులు చెప్తున్నారు. అంటే అంత కరుణ ఏదో విధంగా తను తిరిగి తన దగ్గరికి రప్పించుకోవాలి. ఎట్లా రప్పించుకోవాలని చెప్పేసి రకరకాల మార్గాల్లో మనకి ఆయనకి అన్వేషిస్తూ ఆయన మనకి సూచనలు, సలహాలు అందిస్తూ ఉంటాడని చెప్పేసి చెప్తున్నారు. ఆ విధంగా కనుక మనం ఆయన యొక్క తీసుకున్నట్లయితే తిరిగి భగవద్ధామం చేరుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది అని చెప్పేసి. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ భౌతిక భోగాల పట్ల కనుక చాలా ఎక్కువ ఆసక్తి ఉంటే దానికి శాంక్షన్స్ ఇవ్వడు భగవంతుడు. శాంక్షన్స్ ఇవ్వకుండా ఏదైతే అవసరమైనంత వరకు అంతవరకు ఇచ్చి అవసరం లేనిది అయినా తొలగిస్తాడని చెప్పేసి, ఎవరైతే శ్రద్ధాళవంతులైన భక్తులు ఉన్నాడో అవసరమైనంత వరకు ఇస్తాడు, అవసరం లేకపోతే అది శాంక్షన్ చేయడని చెప్పేసి. ఎందుకంటే మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట, మనం అర్థం చేసుకోవాలి. భోక్త అనేది సాయంగా శ్రీకృష్ణుడే. మనకి భగవద్గీతలో చెప్పాడు, భోక్తారా తప్తాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వామం శాంతి ముచ్చది. ఆయనే సర్వ యజ్ఞాలకి అన్నిటి భూతాల విషయం మనం తెలుసుకుంటే మనం శాంతిగా జీవించవచ్చు అని చెప్పేసి మనం ఇక్కడ భాషలో చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ 54వ శ్లోకం. అప్పుడు ఏం చెప్తున్నారంటే, హంసావహం చత్వం ఛాయ సుఖాయో మానసాయనో అభూతమంతారవౌకా సహస్ర పరివత్సరాన్. ఓకే, ఇందాక చదువుతున్నారు మాత్రం లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ గారు చదువుతానండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఆర్య నీవు నేను హంసల వంటి వారము, మానస సరస్సు వంటి ఒకే హృదయమున మనము కలిసి జీవింతుము. వేలాది సంవత్సరములుగా మనం కలిసి జీవించుతున్నప్పటికీ మన అసలు గృహము నుండి ఇంకను దూరముగానే ఉన్నాము. భాష్యం కూడా చదవాలన్నా ప్రభుజీ? జీవునికి భగవంతునికి అసలు గృహము ఆధ్యాత్మిక జగత్తే. అతడ వారిరువురు ప్రశాంతముగా జీవింతురు. జీవుడు భగవత్ సేవలో నిలిచియుండును కనుక ఆధ్యాత్మిక జగమున వారు ఆనందమయ జీవితమును పంచుకునేదరు. కానీ ఎప్పుడైతే జీవుడు తానే భోగింపవాలని కోరనో అప్పుడు భౌతిక జగత్తుకు పతనం చెందును. అతడు అట్టి స్థితిని పొందినప్పుడు కూడా భగవంతుడు పరమాత్మని రూపమున సన్నిహిత మిత్రుడు అతనితో పాటుగా ఉండును. ఆయనను మరుపు కారణంన జీవుడు తనతో భగవానుడు పరమాత్మని రూపమున కూడి ఉన్నాడని ఎరుగజాలడు. ఈ ప్రకారం అతడు ప్రతి యుగమునందును బద్ధస్థితి అందే నిలిచియుండును. మిత్రుని వలె భగవంతుడు ఎప్పుడు అనుసరించుతున్నను మరుపు కారణంన జీవుడు అతనిని గుర్తింపజాలకుండును. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు చదవాలనుకుంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి అవకాశం ఇస్తానండి. మిగతా వాళ్ళు కూడా ఎవరైనా అందుబాటులో చదవడానికి ఇష్టం ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి, తర్వాత శ్లోకం చదవచ్చు.
55వ శ్లోకము. ఇక్కడ చెప్తున్నారు, ఆ యొక్క బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ రూపంలో ఓకే నాగేశ్వరి మాతాజీ గారు దయచేసి 55వ శ్లోకాన్ని దాని భాష్యాన్ని చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ధర్మప్రణం. మిత్రమా, నీవు నా పాత మిత్రుడివే. నీవు నన్ను విడిచితివి కనుక కడు లౌకికుడవైతివి. నన్ను గాంచక నీవు ఒకానొక స్త్రీ నిర్మితమైన ఈ భౌతిక జగత్తు నంతటయును నానా రూపంలో పరిభ్రమించుచున్నావు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం కూడా చదవండి. హరే జీవుడు పతనము చెందినప్పుడు భగవంతుని బాహ్య శక్తి చే నిర్మితమైనట్టి భౌతిక జగత్తునకు చేరును. ఈ బాహ్య శక్తి ఇచ్చట ఒకనొక స్త్రీగా ప్రకృతి వర్ణించబడినది. ఈ భౌతిక జగత్తు మహత్యము చే వసగబడినట్టు భౌతిక తత్వములచే నిర్మితమైనది. బాహ్యశక్తి చే నిర్మితమైన భౌతిక జగతి బద్ధ జీవునికి నామమాత్ర గృహమగును. ఇక ఈ భౌతిక జగత్తులో బద్ధ జీవునికి నానా విధములైన నివాసములను లేదా రూపములను గ్రహించి చర్చించుచుండును. కొన్ని మార్లు ఉన్నత లోకములను, కొన్ని మార్లు నీచ లోకములకు, కొన్ని మార్లు ఉన్నత జీవజాతుల యందు, కొన్ని మార్లు నీచ జీవజాతుల యందు అతడు ప్రయాణించును. ఈ ప్రకారము అతడు ఈ భౌతిక విశ్వమునందు అనంత కాలముగా పరిభ్రమించుచున్నాడు. దీనినే చైతన్య మహాప్రభు ఇట్లు వివరించిరి. బ్రహ్మాండ బ్రవితే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ. చైతన్య చరితామూర్తి మధ్యలీల 19.151లో జీవుడు ఎక్కువ జీవజాతులలో పరిభ్రమించుచుండును. కానీ ఎప్పుడైతే అతడు తిరిగి తన మిత్రుని కలుసుకొనును, నేరుగా కాని అతని ప్రతినిధి ద్వారా గాని, అప్పుడు అదృష్ట బాగుడగును. భగవద్ధామమునకు తిరిగి చేరుమని సకల జీవులను స్వయముగా శ్రీకృష్ణ భగవానుడే నిజమునకు ఉపదేశము చేయుచుండును. కొన్ని మార్లు ఆ దేవదేవుడు తన ప్రతినిధిని ఆ కార్యార్థము పంపుచుండును. అంతటా ఆ ప్రతినిధి శ్రీకృష్ణుని సందేశమును ప్రచారము చేయుచు భగవద్ధామమునకు మరలుమని సకల జీవులకు తెలియజేయును. కానీ దురదృష్టవశాత్తు జీవుడు భౌతిక భోగము పట్ల ఎంత అనురక్తుడై ఉండునగా శ్రీకృష్ణుని ఉపదేశమును గాని అతని ప్రతినిధి ఉపదేశమును గాని ఏమాత్రము పట్టించుకొనడు. అట్టి లౌకిక భావమే ఈ శ్లోకమునందు గ్రామ్యమతి అని ఇంద్రియ భోగము అని పేర్కొనబడినది. మహిం అనగా ఈ భౌతిక జగత్తునందు అని భావము. ఈ భౌతిక జగత్తునందు గల జీవులందరూ ఇంద్రియ భోగవాంఛితులై ఉందురు. తత్ఫలితముగా వారు నానా యోనులలో చిక్కి భౌతిక క్లేశములను అనుభవించుచుందురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అండి. ఇక్కడ ఆ యొక్క పరమాత్మ రూపంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు తన యొక్క బోధనని ఇక్కడ కొనసాగిస్తున్నాడు. మరి ఆయన చెప్తున్నాడు అన్నమాట, ఓ ఆర్య అని చెప్పేసి ఒక పదాన్ని ఇక్కడ వాడారు చక్కగా. అంటే చాలా ఉత్తమైన వ్యక్తి అని చెప్పేసి చెప్తూ, ఆర్య నువ్వు నేను హంసల వంటి వారము. ఇక్కడ హంసలతో అంటే పరమాత్మ రూపంలో పిలుస్తున్నారు కాబట్టి ఆ హంసతో పోల్చబడింది అనమాట. ఎందుకంటే మన యొక్క హృదయంలో ఎప్పుడు కూడా ఆయన కొలువై ఉంటాడు. మనం ఇంతకుముందు భగవద్గీత కూడా చెప్తున్నాం, మన శరీరంలో ఈ యొక్క సూక్ష్మ శరీరంలో అంటే ఒక చెట్టు మీద కూర్చున్న 2 పక్షుల్లాగా పోల్చారనమాట. అందువల్ల ఇక్కడ చెప్తూ మనం ఇద్దరం కలిసి ఒకే హృదయంలో ఎన్నో సంవత్సరాల నుంచి మనం జీవిస్తున్నాము. అయినప్పటికీ మనం దూరంగా ఉన్నాం, అసలు మన సొంత ఇంటి నుంచి దూరంగా ఉన్నాము అని చెప్తే ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇక్కడ మనకి ప్రభుపాదులు వారు చెప్తున్న మెసేజ్ ఏంటంటే, మన నిజమైన ఇల్లు అనేది ఇప్పుడు ఉన్న మన అపార్ట్మెంట్ కావచ్చు, లేదా మనకున్న ఈ శరీరం కాదు, ఈ దేశం కాదు, ఈ నగరం కాదు. మన నిజమైన గృహం అనేది శాశ్వత ధామము, ఆ పరంధామము, గోలోక ధామము, వైకుంఠ ధామం అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. అయితే ఇప్పుడు కూడా మనం చాలా ఆనందంగా ఆయనతోటి చాలా చక్కగా సంతోషంగా జీవిస్తూ ఉండేవాళ్ళం మనము. చాలా ఆనందం, ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్తులో మొత్తం ఆనందమయ్యేందుకు పైన ఆయన ఆనందమయోభ్యాసాత్, ఎప్పుడు ఆనందంతో ఉంటాడు, కృష్ణుడు ఆనందనిధి. మరి ఎప్పుడైతే కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చి పడిందంటే, జీవుడు ఎవరైతే భోగించాలనుకున్నాడో ఆయన భౌతిక జగత్తుకి పతనం చెందుతాడు. మరి పతనం చెందినంత మాత్రాన భగవంతుడు వదిలేస్తాడా? నా పట్ల ద్వేషంతో వచ్చాడని చెప్పి వదిలేస్తాడా? వదిలేడండి. ఒక చిన్న మన క్లాస్ ఒక చిన్న స్టోరీ మనం విన్నాం. ఏంటంటే, ఒకసారి ఒక తండ్రి దగ్గర నుంచి బిడ్డ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన కోపంతో వెళ్ళిపోయిన తర్వాత కొంత ధనాన్ని తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత 2-3 రోజులు శుభ్రంగా చక్కగా
ఒక లాడ్జీలో కూర్చొని ఆయన చిటికేస్తే అన్నీ వచ్చేస్తున్నాయి. చక్కగా ఆహా వీళ్ళు ఎంత బాగా చూసుకుంటాను, నన్ను చాలా అదృష్టవంతుని, నేను మా నాన్న నన్ను ఎప్పుడు కోపడుతుంటాడు, నన్ను తిడుతుంటాడు అని చెప్పేసి ఆ అబ్బాయి అనుకుంటూ ఉన్నాడు అనమాట, ఆ యువకుడు. తర్వాత తన దగ్గర ధనం ఎప్పుడైతే అయిపోయిందో హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు వెంటనే ఖాళీ చేయమని చెప్పారన్నమాట. ఎంత బతిలాడినప్పటికి కూడాను వాళ్ళు ఉండడానికి ఒప్పుకోలేదన్నమాట. అప్పుడు అర్థమైంది భౌతిక జగత్ అనేది ఎంత కష్టంగా ఉంటుందని చెప్పేసి. కానీ తన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి అతను ఇష్టపడటం లేదు. అంటే అహంభావం అడ్డం వచ్చిందనమాట. అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు. ఒక 2 రోజులు చూసినట్లయితే బట్టలు మాసిపోయినాయి, సరిగ్గా తిండి లేదు, మొత్తం తైల సంస్కారాలు లేకుండా చాలా ఇబ్బందిగా తయారైపోయాడన్నమాట. తర్వాత మళ్ళా హోటల్ ఓనర్ దగ్గరికి వచ్చి మళ్ళీ బతిలో అడుగున్నాడు, అయ్యా దయచేసి నాకు కొద్దిగా ఆశ్రయం కల్పించండి, ఎట్లా హోటల్ నేను మీకు డబ్బులు ఇస్తానని చెప్పినట్టయితే ఆ హోటల్ యజమాని తిరిగి మళ్ళీ అతన్ని తీసుకొని సంరక్షణలో తీసుకొని చక్కగా మళ్ళీ ఎంత ముందులాగా ఉన్నాడు ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు అనమాట. అట్లా ఒక 1 రోజులు అయిపోయిన తర్వాత ఆ యువకుడు అన్నాడు, మీరు ఎంత గొప్ప మంచి మనసు కలిగిన వారండి, నేను డబ్బులు లేకపోయినప్పటికీ కూడా మీరు అన్ని నాకు ఇస్తున్నారు చక్కగా, మా నాన్నగారు ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటారంటే అప్పుడు ఆ హోటల్ యజమాని అంటే, ఒరే మూర్ఖుడా, నీ మీద నాకేం ప్రేమ ఉంటుంది, కానీ మీ నాన్నగారు మీ ఫోటో తీసుకొని వచ్చి అందరు ఇక్కడ చుట్టుపక్కల అందరూ చూపించి ఈ పిల్లవాడు నా కుమారుడు, తను ఇక్కడ తప్పిపోయి వచ్చాడు, తన తండ్రి నుంచి వదిలేసి వెళ్ళి వచ్చాడు, మీకు ఏదైనా అతను వాడుకుంటే ఆ మనీ మొత్తం మీ అకౌంట్లోకి నేను చెల్లిస్తాను, బిల్ నాకు పంపించానని చెప్పేసి నీ ఫోటో అన్నీ ఇచ్చి వెళ్ళాడు, అందుకే ఇస్తున్నాను, నీకంటే నాకు ఏం ప్రేమ అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఆ మాట ఎప్పుడైతే విన్నాడో అతని యొక్క వాయిస్ బ్రేక్ అవుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ స్ట్రక్ అయితే మీది కొంచెం వీడియో ఆఫ్ చేసి కొంచెం బాగా వస్తుందేమో ప్రభుజీ. వీడియో ఆఫ్ చేసి ఇవ్వగలరా ప్రభు? ఓకే, ఇప్పుడు సిగ్నల్ ఇందాక మళ్ళీ వేరే ఫోన్లో తీసుకున్నారండి. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎప్పుడైతే ఆ పిల్లవాడు ఆయన వెంటనే వెళ్ళి తండ్రి గారి యొక్క క్షమాపణ కోరుకొని తండ్రి గారి దగ్గర నుంచి, అయ్యా నన్ను దయచేసి క్షమించండి, నేను మీ యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోయానని చెప్పిన తర్వాత తిరిగి తన యొక్క తండ్రి గారి యొక్క సంరక్షణలో తండ్రి గారి మాట వింటూ చాలా జాగ్రత్తగా ఉన్నాడు అన్నమాట. అట్లాగే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు మన పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు అన్నమాట. చాలా అత్యధికంగా మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనం వదిలిపెట్టకుండా ప్రతి శరీరంలోనూ పరమాత్మ రూపంలో ఆయన ఉండి మనకి నిర్దేశాలు ఇస్తున్నాడు అని చెప్పేసి మనకి ఇక్కడ ఆయన అక్కడ హంసతోటి మనకు పోల్చారనమాట. తర్వాత చెప్తున్నారు, మరి ఓ మిత్రమా, నువ్వు ఎలాగా ఇక్కడికి వచ్చి నన్ను విడిచావు, చచ్చిపోయావు, ఈ కడు చాలా లౌకికమైన వ్యక్తిగా మారిపోయావు నువ్వు, మరి నన్ను గాంచకుండా నువ్వు ఒక స్త్రీ దేహంలో ఈ భౌతిక జగత్తులో నానా రూపాల్లో ఉంటున్నాడు. ఇక్కడ స్త్రీ దేహం అంటే ప్రభుపాద వారు చెప్తున్నారు, ఒక భౌతిక శక్తి ఒక స్త్రీగా ప్రకృతిగా వర్ణించబడిందని చెప్పేసి, మరి ఇది అంతా కూడా మహతత్వం నుంచి వచ్చిందని చెప్పేసి ఈ యొక్క భౌతిక జగత్తే బద్ధజీవుడి యొక్క నానా యొక్క టెంపరీ నామమత గృహం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. మరి యొక్క దీంట్లోనే రకరకాల రూపాలు, రకరకాల యోనుల్లో, రకరకాలుగా 84 లక్షల జీవరాశుల్లో ఈ పరిభ్రమిస్తూ ఉంటాడు. అయితే ఇట్లా పరిభ్రమించే వ్యక్తికి ఎవరైతే ఆ శ్రద్ధావంతులైన వ్యక్తికి ఎవరైతే ఉన్నారో అనంతకాలంగా ఆయన పరిభ్రమిస్తున్నప్పటికి కూడా ఏదో కృప వలన ఈ బ్రహ్మాండంలో పరిభ్రమించే వ్యక్తికి శ్లోకం ఇచ్చారు, బ్రహ్మాండే భ్రమితే కోనే భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తిలతా బీజ. ఎవరైతే మరి ఈ విధంగా పరిభ్రమిస్తున్నారో ఆయన నేరుగా కానీ భగవంతుడు కానీ భగవంతుని యొక్క ప్రతినిధి ద్వారా కానీ మనకి సందేశం ఆయన అందిస్తూ స్వయంగా ఉపదేశాలు ఇస్తూ ఉన్నారని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. మేము మొన్న ఒక డివోటీ ఆమె కాలం చేసింది, తొందరగానే వాళ్ళ దీక్ష లభించింది. అయితే వారి సంప్రదాయం ప్రకారం
కార్యం చేశారు. అంటే వారు పరంపర ఏంటంటే శ్రీ సంప్రదాయం ఉన్న పరంపర, వాడి ఫ్యామిలీ మొత్తం దాంట్లో శ్రీ వైష్ణవులు సంప్రదాయం నుంచి వాళ్ళు వచ్చి కొంత గొప్ప కార్యక్రమం చేశారు. ఒక 8 గంటల సేపు చాలాసేపు. అక్కడ భాష్యంలో వారు చాలా చక్కగా అందరినీ కూర్చోబెట్టి చెప్పారండి. ఏంటంటే భగవద్ధామానికి ఒక ఆత్మ భగవద్ధామానికి వెళ్తే భగవంతుడు ఎలాగా రిసీవ్ చేసుకుంటాడంటే ఆయన చెప్పారండి. ఎంత రమణీయంగా చెప్పారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కన్నీరు కార్చారనమాట. అంటే భగవంతుడు ఎంత ప్రేమ ఉంటుంది జీవుడి పట్ల అని చెప్పేసి. ఆయన మనకు దేశానికి ఒక ప్రధానమంత్రి కనుక మన గ్రామానికి వస్తే ఎలాగ మనం ఏర్పాటు చేస్తాం, ఒక జీవుడు అక్కడికి వస్తే భగవంతుడు ఎంతో ఆనందంతో ఎంతో ప్రేమతోటి ఆ జీవుడిని చూసిన ఆ ప్రేమలో ఆయన కళ్ళు తిరిగి అంట, ఆయనకి మైమర్చిపోతాడంట. అంత ప్రేమతో ఉంటే ఆ ప్రేమను చూసిన జీవుడు అంటాడంట, మరి నా మీద ఎంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వెందుకు నన్ను ఇంతకాలం ఇక్కడ ఉంచావు, నన్ను నీ దగ్గరికి ఎందుకు తీసుకోలేదంటే, నేను ఎన్నో జన్మలుగా ఎన్నో యుగాలుగా నేను నా చెయ్యిని నీకు నా ఉపదేశాలు ఇస్తూనే ఉన్నాను, కానీ నువ్వు పట్టించుకోవట్లేదు, నా మాట వినిపించుకోవట్లేదు, నా యొక్క ఉపదేశాలను పాటించడం లేదు, అందుకని ఇంత సమయం లేట్ అయిందని చెప్పేసి వారిద్దరు కలుసుకొని ఆ యొక్క ఆనందంలో మునిగిపోయారని చెప్పేసి మనం. అందుకని మన కోసం భగవంతుడు మనతో పాటే అన్ని జీవులతో పాటు మనం ఏ శరీరం లభిస్తే ఆ శరీరం మనం తీసుకుంటూ ఉన్నాము, మనతో పాటు ఆయన కూడా వచ్చి ఏదో విధంగా మనల్ని భగవద్ధామం తీసుకుని రావడానికి ఏర్పాటు చేస్తున్నాడు అని చెప్పేసి. అందుకని మనల్ని చాలా తొందరగా వేగవంతంగా తీసుకొని రావడానికే మనకి ఈ యొక్క అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం రూపంలో ఒక ఏర్పాటు చేశారు. అందుకని ఎవరైతే మనం ఆచార్య యొక్క బోధనలు వింటామో మనం తొందరగా ఈ యొక్క ఆయన దగ్గరికి మన సొంత ఇంటికి చేరుకోవడానికి అవకాశం కూడా మనకి లభిస్తుంది. మరి 56వ శ్లోకం చూసుకున్నట్టయితే ఆ యొక్క బ్రాహ్మణుడు తను తిరిగి కొనసాగిస్తున్నారు. మరి ఏదైతే నువ్వు ఒక స్త్రీ దేహంలో ఉన్నావని చెప్పేసి చెప్తూ, మరి ఆ పురాన్ని భౌతిక దేహం గురించి చెప్తూ 5 ఉపవనాలు ఉన్నాయంట, 9 ద్వారాలు ఉన్నాయంట, దానికి ఒక పాలకుడు ఉన్నాడంట, 3 గృహాలు ఉన్నాయంట, మరి 6 కుటుంబాలు ఉన్నాయంట, 5 అంగళ్ళు ఉన్నాయంట, 5 బౌద్ధ తత్వాలని, అలాగే ఇంటికి యజమానులైన ఒక స్త్రీ కూడా ఉంది అని చెప్తూ దాని యొక్క ఏదైతే ఏం చెప్పారో దాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. తర్వాత మరి 5 ఉపవనాలు అంటే ఏంటంటే పంచేంద్రియాలు, తర్వాత పాలకుడు అంటే ఏంటి, ఆ నవద్వారాలు మనకి ఏదైతే 9 రంధ్రాల్లో ఉండే ప్రాణవాయువు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. 3 గృహాల్లో ఉంటారని చెప్పాడు కదా. ఈ 3 గృహాలు అంటే ఏంటంటే మనం ఈ యొక్క శరీరంలో ఉండే ప్రధానమైనవి అగ్ని, జలము, భూమి అని చెప్తున్నారు. అలాగే పంచేంద్రియాలు అంటే మనసుతో కలిపి 6 ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఈ యొక్క ఇంద్రియార్థాలు అంటే ఏంటి, రసము, రూపము, గంధము, శబ్దము, స్పర్శ అనేది ఈ యొక్క జ్ఞానేంద్రియాలని చెప్తున్నారు. అలాగే 9 నవరంధ్రాల గురించి చెప్తున్నారు. అలాగే మరి ఇక్కడ ఏదైతే బుద్ధి, మనస్సు గురించి చెప్తున్నారు అనమాట. భూమి, జలము, అగ్ని అనేది ప్రధాన కర్త కాగా మరి ఈ మనస్సుని బుద్ధి చేత నిగ్రహించబడుతుందని చెప్పేసి మనకు భగవద్గీతలు కూడా చెప్పారనమాట. ఇంద్రియాల పైన మనస్సు ఉంటుంది, మనస్సు కన్నా ప్రధానమైనది బుద్ధి అని చెప్తున్నారు అనమాట. అందుకని మన బుద్ధిని కనుక మనం జాగ్రత్తగా భగవంతుని వశంలో ఉంచినట్లయితే అన్ని ఇంద్రియాలు కూడా ఆయన యొక్క వశంలో అయ్యి మనం భగవత్ సేవలో ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మరి ఇక్కడ చెప్పారు కదా 5 అంగళ్ళు అని చెప్పారు కదా. 5 అంగళ్ళు ఏంటంటే కర్మేంద్రియాలే 5 అంగళ్ళు అని చెప్తున్నారు. మరి ఈ 5 తత్వములు సమస్త పనిచేస్తాయి అన్నమాట. మరి వీటికన్నా కూడా ఈ అన్నిటికన్నా ప్రధానమైనది ఆత్మ అనే విషయం చెప్తున్నమాట. ఆత్మ అంటే ఇక్కడ మనం చెప్తున్నాడు స్త్రీ ఆత్మ, పురుషాత్మ కాదు, పురుషుడే ఆత్మ అని చెప్పేసి ఇక్కడ మనం చెప్తున్నారు అనమాట. అప్పుడు అయినప్పటికీ కూడా ఆయన ముందు అజ్ఞానంతో ఉన్నాడని చెప్పేసి, జ్ఞానరహితుడై ఉన్నాడని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. తర్వాత 59వ శ్లోకంలో చూస్తూ మరి ఓ ప్రియ సఖ, మరి ఆ దేహం నందు నువ్వు లౌకిక కోరికలతోటి స్త్రీతో పాటు నువ్వు జన్మించావు, మరి ఇంద్రియ భోగంతో చాలా అమితంగా ఆసక్తులు అయిపోయి ఉన్నావు. ఆ కారణం చేతనే నువ్వు నీ యొక్క నిజమైన స్థితి ఏదైతే ఆధ్యాత్మిక జగత్తును గురించి, ఆధ్యాత్మిక జీవనం గురించి నువ్వు మర్చిపోయావు, అందువల్లే నానా రకాలైన కష్టాలు కలుగుతున్నాయి అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. ఈ యొక్క విషయాన్ని కూడా చెప్తూ గౌరాంగ దర్శన్ ప్రభు క్లాస్లో చెప్పారు. ఏమనంటే ఏదైతే హస్తినాపురం వదిలి ద్వారకా నగరం బయలుదేరుతున్నాడు. ద్వారకా నగరం బయలుదేరుతున్న శ్రీకృష్ణ భగవానుడు మరి మునులందరికీ కూడా కొంచెం దుఃఖంగా ఉంది. మునులందరూ కూడా మంచి జ్ఞానంలో ఉన్నవారు, అలాగే భగవంతుడు తెలుసు. కానీ ఈ పాండవులు మాత్రం దుఃఖం ఆపుకోలేకపోతున్నారు. పాండవులు
చాలా తీవ్రమైన దుఃఖంలో వాళ్ళు కన్నీరు కారుస్తున్నారన్నమాట. అందుకని అక్కడ ఉపమానంగా చెప్తూ ప్రభు ఏం చెప్పారంటే, మరి మనకెందుకు రావట్లేదు కన్నీరు, మన కన్నీరు ఎందుకు రావట్లేదంటే, ఈ పాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మునులందరూ కూడా భక్తి యోగులైనప్పుడు కూడాను భగవంతుడితో ప్రత్యక్ష సాంగత్యం లేదు వారికి. కానీ పాండవులు అయిన ఆసనాదులతో భగవంతుడి సాంగత్యంలో ఉన్నారన్నమాట. అందువల్ల ఆయన్ని వదిలిపెడతాం వాళ్ళకి ఇష్టం లేదు. అక్కడ ప్రభువు చెప్తూ మనకి ఏమన్నారంటే, మనకి భగవంతుడితో కొన్ని కోటాను కోట్ల జన్మలుగా సంబంధమే లేదు అసలుకి. ఆయన మర్చిపోయి వచ్చేసాం కాబట్టి మనకి ఆయన ఇన్నిసార్లు చెప్తున్నప్పటికీ మనకి ఏడుపు రావటం లేదు. మనకి భగవంతుని యొక్క దివ్యనామం చెప్పిన తర్వాత కూడా మనకి ఏడుపు రావట్లేదు. అంటే మనం భగవంతుని మర్చిపోయాము, విస్మృతిలో పడిపోయాము. అందుకే దీన్ని తిరిగి కొనసాగించడం కోసం అనుసంధానం చేయడానికి ఈ హరికృష్ణ మహామంత్రం మనం జపించాలి, ఆ బంధాన్ని తిరిగి మళ్ళా మనం ఏర్పరచుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మనకి ఆయన ప్రభు చెప్తున్నారు. అందువల్ల ఇక్కడ అర్థం చెప్తున్నట్టుగా, మరి నువ్వు నన్ను మర్చిపోయావు, అందువల్ల నీకు రకరకాలైన కష్టాలు వస్తున్నాయి అనే విషయం. అంటే మన సమస్యకి కారణం ఏంటంటే భగవంతుడిని మర్చిపోవటమే, ఆ విస్మృతి రావటమే మన యొక్క ప్రధానమైన సమస్య అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారన్నమాట. తర్వాత మరి ఇక్కడ ఆమె స్త్రీ జన్మ తీసుకుంది కదా వైదర్భి. ఇక్కడ మనకి భగవద్గీతలోని ఉపదేశం కూడా చెప్తున్నారన్నమాట. ఏమిటంటే స్త్రీ యో వైశ్య సదా శూద్ర అని భగవద్గీత. అంటే నీచ జన్మను కనుక బడిసిన వాడు దేవదేవుణ్ణి కనుక ఆశ్రయించినట్లయితే పరిపూర్ణ స్థితికి ఉద్ధరించబడుతుంది అని చెప్పేసి, మరి మనం గనక ఆధ్యాత్మిక బుద్ధి గనక కోల్పోతే ఈ నీచ జన్మలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనము శ్రీకృష్ణ భగవానుని శరణ వేడాలి. శరణ వేడినట్టయితే తిరిగి మనము ఆయన యొక్క సంరక్షణలోకి వచ్చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారన్నమాట. తర్వాత 60వ శ్లోకం. నిజమునకు నువ్వు ఆయన విదర్భరాజు పుత్రిక కాదు నువ్వు అని చెప్పేసి ఆ యొక్క బ్రాహ్మణుడు చెప్తున్నాడు. నువ్వు అసలు విదర్భరాజు పుత్రుడు కాదు, మలయధ్వజుడి నీ యొక్క శ్రేయోభిలాషి కూడా కాదు, అలాగే నువ్వు పురంజనవి పతి కూడా కాదు. నవద్వారంలో కలిగిన ఈ యొక్క అంటే జీవుడి యొక్క స్థితి, ఈ చాలా ఇబ్బందికరమైన స్థితి ఏదైతే ఉందో నిజమైన విషయాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట. నువ్వు అసలుకి ఈ దేహం నందు కేవలం బందీ అయి ఉన్నావు అని చెప్పేసి వారు చెప్తున్నారు అనమాట. అంటే స్థితి ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్తూ, మరి ఎప్పుడు కూడా ప్రతి జీవుడు కూడా ఒంటరి వాడే, వ్యక్తిగతుడే. ఆయన రకరకాల దేహాలతోటి మనము ఈ మన యొక్క భార్య మిత్రులతోటి రకరకాల వాటితోటి మనం సంబంధం పెట్టుకుంటున్నామని చెప్పి, కానీ అనాదిగా మన భగవంతునితోనే సంబంధం తప్పితే వేరే వాళ్ళతో సంబంధం లేదు అని చెప్పేసి మనమే ఇవన్నీ సృష్టించుకున్నాము. నేను నా కులము, ఈ జాతి, మతము, ఈ దేశము, ఈ ప్రాంతం అని చెప్పుకున్నాము అని చెప్పేసి మనము ఈ విధంగా ఉంటున్నాము. కానీ భగవంతుడు మన యొక్క నిత్య సకుడు అని చెప్పేసి మనం చూస్తూ, ఈ సముద్రంలో గనక ఈ పుల్లలు ఎలా ఒకసారి చేరుకుంటాయి, ఒకసారి ఎలాగైతే విడిపోతాయి, అట్లాగే మనం ఈ దేహంతో రకరకాల జన్మలు సంచినప్పుడు రకరకాల భార్యలు, భర్తలు, పిల్లలు, బంధువులు, మిత్రులు వస్తుంటారు. మళ్ళా ఈ యొక్క శరీరం వదిలిందన్నమాట వాళ్ళు విడిపోతూ ఉంటారు అని చెప్పేసి ఈ విధంగా చెప్తూ మనతో పాటు నిత్యంగా ఉండేది పరమాత్మ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం ఈ భౌతిక జగత్తు యొక్క ఎంత కష్టతరమైన అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అందువల్ల ఇక్కడ ఈ శ్లోకంలో ఒక ప్రత్యేకమైన పదం వాడారు. ఇక్కడ ఏంటంటే సుహృత్ అని చెప్పేసి ఒక పదం వాడారని చెప్పి చెప్తున్నారు. అంటే ఏంటంటే నిజమైన శ్రేయోభిలాషి, భగవంతుడే మనకు నిజమైన శ్రేయోభిలాషి. ఆయన సర్వకాల సర్వావస్థలోనూ ఎప్పుడు కూడా నిజమైన మిత్రుడు, నిజమైన స్నేహితుడు, నిజమైన బంధువు అంతా కూడా ఆయనే అని చెప్పేసి, ఎవరో కాదని చెప్పేసి ఎవరు అభిలాషి కానే కాదు, మనకి శ్రీకృష్ణుడే స్వయంగా. అంటే ఇక్కడ ఆత్మ పరమాత్మల యొక్క స్థితి గురించి ఇక్కడ వివరిస్తున్నారు అన్నమాట. పరమాత్మ రూపంలో ఆయనే నిజమైన శ్రేయోభిలాషి అని చెప్పేసి శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు కదా, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి ముచ్యతే అని చెప్పేసి చెప్పారన్నమాట. అందువల్ల ఈ విధంగా జన్మ జన్మల నుంచి మనకున్న ఈ బంధాలని సాధ్యమైనంత తొందరగా మనము ఖండించుకోవాలి. అంటే కృష్ణ చైతన్యం అనే ఈ యొక్క దీంతో మనం తెలుసుకొని, అట్లాగని ఇప్పుడు మనం సడన్ గా తెలుసుకున్నాం భార్య నీ భర్త నా భార్య కాదు, నా భర్త కాదు, నా కుటుంబం కాదు చెప్పడం కానీ కాదు. ఆత్మ సంబంధంతో మనం భగవంతుని యొక్క సంబంధాన్ని మనం మెరుగుపరుచుకొని వీటిని ఉపయోగించుకొని మనము సాధ్యమైన తొందరగా భగవద్ధామం వెళ్ళటానికి ఈ ఉపదేశాలు మనం పాటించాలని చెప్పేసి మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే భగవంతుణ్ణి, పూర్ణ పురుషోత్తమ భగవంతుని మనము ఆశ్రయించాలి అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తారన్నమాట. మరి ఇప్పుడు దాకా ఆయన చెప్తూ ఇప్పుడు చాలా లోతైన విషయాలు ఇంకా నెక్స్ట్ చెప్తారన్నమాట. 61 నుంచి 69 శ్లోకాలు విభాగం ఏంటంటే తత్వబోధన. ఈ యొక్క తత్వం గురించి చెప్తూ తర్వాత ఈ యొక్క ముగింపు
ఈ యొక్క పురంజనుడి స్టోరీ మొత్తాన్ని ముగింపుకి వచ్చేసింది అన్నమాట. ఇక్కడ 61వ శ్లోకంలో చెప్తున్నారు, కొన్నిసార్లు పురుషుడు అనుకొని, కొన్నిసార్లు స్త్రీ అనుకొని, అంటే నీ యొక్క మానసిక స్థితిని ఆయన చెప్తున్నాడు బ్రాహ్మణుడు, అంటే పరమాత్మ రూపంలో ఉన్న భగవంతుడు ఈ యొక్క వైదర్భి రాణికి చెప్తున్నారు అనమాట. నువ్వేమనుకుంటున్నావు, కొన్నిసార్లు పురుషుడు అనుకుంటున్నావు, అంటే పురంజన్ లాగా అనుకున్నావు కదా, పురంజన్ అనుకుంది కదా, వైదర్భి అనుకుంది కదా, కొన్నిసార్లు నపుంసుడు అనుకుంటున్నావు. ఇవి కూడా ఈ మాయలన్నీ కూడా ఈ మాయా రచిస్తుంది, అందువల్ల ఈ మాయ కూడా నా శక్తియే అని చెప్తూ నిజమునకు మన ఇద్దరం కూడా చాలా పర్ఫెక్ట్ శుద్ధ ఆత్మ స్వరూపులము, ఈ విషయం ఇప్పుడు నువ్వు దయచేసి అర్థం చేసుకో అని చెప్పేసి నేను నీ యొక్క సహజమైన స్థితిని నేను నీకు వివరిస్తున్నాను. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్న సుహృతు మన యొక్క నిజమైన శ్రేయోభిలాషి కాబట్టి ఆయన మనకి ఈ నిజాన్ని, ఈ సత్యాన్ని ఆయన మనకి వివరిస్తున్నాడు అన్నమాట. అందువల్ల దయచేసి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భగవద్గీతలో కూడా ఆయన చెప్పాడు మనకి ఏదో ప్రేమ ఉంది కాబట్టి. ఎందుకంటే మనం సనాతనం, మన యొక్క మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టాని ఇంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి అని చెప్పేసి మనకి భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పాడనమాట. అందువల్ల మనం శాశ్వతమైన అంశాలు మనం. అందుకని నువ్వు ఈ స్థితిని ఇది కాదు, నా యొక్క అంశవి, దయచేసి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఈ వైదర్భి రాణివి కాదు, ఒక స్త్రీవి కాదు, ఒక పురుషుడివి కాదు, నువ్వు ఆత్మవి. నువ్వు నా యొక్క, నేను కూడా ఆత్మని, మన ఇద్దరము శుద్ధాత్మలము, నువ్వు నా యొక్క సకుడవి అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ నిజంగా దీనికి ప్రపాద వారు ఇక్కడ చెప్తున్నారు, దీనికి పరముగా ఇంకొక స్థానం ఉంది, అదే సనాతన ధామము లేదా గోలోక ధామము, వైకుంఠ ధామము, అదే మన సొంత ఇల్లు. కానీ ఈ ఇల్లు ఇది భౌతిక జగత్తు. అయితే ఈ మాయా శక్తి కూడా నా యొక్క శక్తి అని చెప్తుంటాడు భగవంతుడు, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మరి వాళ్ళకి ఈ వదిలిపెట్టి వచ్చారు కాబట్టి వారికి కొన్ని సౌకర్యాలు కల్పించి ఇది సరైన స్థితి కాదు, తెలివైన వాడు ఉండవలసిన ప్రాంతం ఇది కాదని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క జైలు లాంటిది, ఇప్పుడు మనం బయట కూడా చూసినట్లయితే ఏదైనా తప్పు చేశారనుకోండి, ఒక వ్యక్తి జడ్జి గారు ఏం చేస్తారు, అతన్ని జైలుకి పంపిస్తారు. ఎందుకంటే జైలు అనేది శాశ్వత స్థానం కాదు, ఏదో విధంగా అతనికి మళ్ళా తగు శిక్షణ ఇచ్చి అతన్ని మార్చి తిరిగి మనకి బయట వదిలిపెట్టడానికి అదొక ప్రదేశం. అట్లాగే ఈ భౌతిక జగత్తు ఎందుకంటే ఇది మనం శాశ్వతంగా ఉండడానికి కాదు, భగవంతుడు ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఇక్కడ ఉండి తన యొక్క ఈ త్రివిధ తాపాలు ఆయన పడి వైరాగ్యాన్ని పెంచుకొని తిరిగి సొంత ఇల్లు ఇది కాదు, నా సొంత ఇల్లు భగవద్ధామం అని తెలుసుకోవడానికి ఏర్పాటు చేయడానికి ఈ యొక్క భౌతిక జగత్తును ఏర్పాటు చేసి రకరకాలుగా కష్టాలు పెడుతున్నారు. కాబట్టి మరి తిరిగి ఈ స్థితిని సరిదిద్దుకొని, పరిస్థితిని సరిదిద్దుకొని చక్కగా మనకి ఆధ్యాత్మిక లోకాన్ని చేరుకోవడానికి ఈ శరీరాన్ని ఉపయోగించుకొని భగవద్ధామానికి చేరుకోవాలి. అలాగా వెళ్ళాలంటే మనం భక్తి యోగాన్ని పాటించాలి అని చెప్పేసి మరి ఎప్పుడైతే ఈ ఉపదేశాలు మనం వింటామో మనకి అవకాశం లభిస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. తర్వాత 62వ శ్లోకం చెప్తున్నాడు, ఓ మిత్రమా, పరమాత్ముడగు నేను, వ్యక్తిగత ఆత్ముడైన నీవు ఇద్దరము స్వరూపులము, కానీ కావున గుణరీత్యా అభ్యున్నలము. వాస్తవమునకు సకుడా, నీ సహజ స్థితి యందు గుణరీత్యా నువ్వు ఏమాత్రం నాకు వినుడవు కాదు, ఈ విషయం నిరూపణకు నువ్వు ప్రయత్నించు. అంటే ఇక్కడ గుణరీత్యా సమానమే. అంటే బంగారు కణికలో ఉన్న ఒక చిన్న గ్రామ్ బంగారమైనా, కేజీ బంగారమైనా, టన్ను బంగారమైనా, దాంట్లో ఉండే గుణాలు మాత్రము భగవంతుని యొక్క అంశం కాబట్టి మనమంతా గుణరీత్యా సమానమే అని చెప్పేసి చూస్తున్నాము. కానీ పరిమాణ రీత్యా మనము అణువు, ఆయన విభువు, చాలా వ్యత్యాసం ఉంది పరిమాణ రీత్యా. కానీ గుణరీత్యా మన ఇద్దరం సమానమే అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలని చెప్పి. కానీ ఈ విషయాన్ని మాయావాదులు కొంతమంది పొరపాడుతుంటారని చెప్పి ప్రపాదుల వారు చెప్తున్నారు అన్నమాట. అయితే ఎలా పొరపాడుతుంటారు, నువ్వు నేను ఒకటే, భగవంతుడివే, భగవంతుడు అయినట్టే, ఎవరైతే సన్యాసం తీసుకుంటే వాడు నారాయణుడు అయిపోతాడని చెప్పేసి వాళ్ళు పొరపడుతూ ఉంటారు. కానీ ఎట్లా ఈ చైతన్య మహాప్రభుని సమన్వయం చేశారంటే గుణరీత్యా మనం సమానము, పరిమాణ రీత్యా వేరు ఉందని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. తర్వాత 63వ శ్లోకంలో చెప్తున్నారు, దర్పణమునందు అంటే అద్దమునందు తన ప్రతిబింబం మనుజుడు తనకు అభిన్నమని తలిచినను ఇద్దరు ఇతరులకు వాస్తవములకు రెండు దేహాలు గాంచినట్లుగా భౌతిక స్థితి ఎందు అంటే జీవిత ప్రభావితుడైన భగవానునికి జీవునికి భేదము కలదు. ఇక్కడ చాలా వ్యత్యాసాన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నారు అన్నమాట. ఇది తర్వాత 64వ శ్లోకంలో చెప్తున్నారు, ఏవం స మానస హంసో హంసేన ప్రతిబోధిత స్వస్థ వ్యభిచారేణ నష్టమాప పునఃస్మృతిం. ఈ విధంగా రెండు హంసలు కనుక హృదయం ఉండగలిసి జీవించగలవు. ఒక హంస ఇంకొక హంసచే ఉపదేశించబడు తన సహజ స్థితిలో నెలకొనగలదు.
అనగా భౌతికాసక్తి వలన నశించినట్టు మూలకృష్ణ భావనది పొందగలడు. ఇక్కడ మనల్ని హంసలతో పోల్చారు. మరి ఈ జీవుడు ఏం చేయాలంటే, ఎవరైతే మనం ఉపదేశిస్తుందో హంస యొక్క బోధనని మనం వినాలి. ఆ విధంగా మనం గనక ఉన్నట్టయితే తన సహజ స్థితిలో అది ఆ హంస కూడా ఉంటుంది అనే విషయాన్ని ఈ మనం నష్టపోయిన కృష్ణ చైతన్యాన్ని తిరిగి పొందగలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఒక ప్రధానమైన విషయం చెప్పారు. హంసేన ప్రతిబోధిత అని చెప్పినట్టుగా ఇక్కడ జీవాత్మ పరమాత్మ ఇద్దరు స్వచ్ఛమైన వారే. మరి మనకి ఈ ఎలా వచ్చింది అంటే ప్రపాద్ వారు చెప్తున్నమాట, వాన చినుకు స్వచ్ఛంగా ఉంటుంది, కానీ ఈ భూమి మీద పడంగానే అది కలుషితం అవుతుంది. అందువల్ల మనము ఆత్మరూపంలో చాలా స్వచ్ఛమైన వారమే, కానీ ఈ త్రిగుణాల భౌతిక జగత్తులో కూడా త్రిగుణాల ఫలితంగా అది కల్మషంలోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్తుంది అనమాట. అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ శ్రేష్టమైన హంస ఏదైతే ఉందో ఈ హంస యొక్క ఉపదేశాలు విన్నప్పుడు మన మూల చైతన్యాన్ని తిరిగి పొందుకోవాలని చెప్పేసి, అందుకనే దాన్ని మేల్కొలపడానికే భగవంతుడు ప్రతి హృదయం ప్రతి ఒక్క యుగంలోనూ ఆయన వస్తాడు. స్వయంగా మర్యాద పురుషోత్తమ రామచంద్ర భగవానుడుగా వచ్చినప్పుడు తను ఆచరించి స్వయంగా సహజంగా ఎలాగా మానవుడు జీవించాలో నేర్పించాడు. ఆయన మర్యాద పురుషోత్తముడు, తర్వాత లీలా పురుషోత్తముడుగా భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడుగా వచ్చి స్వయంగా భగవంతుడు ఆయన వచ్చి ఎన్నో లీలలు నామ రూప గుణాలు చేసి, అందువల్ల ఆయన యొక్క నామాలు రూపాన్ని గుణాన్ని మనం స్మరించుకుంటూ లీలలు వింటూ మనం ఆయన్ని స్మరిస్తూ కూడాను మన యొక్క మూల చైతన్యాన్ని తిరిగి పొందడానికి అవకాశం. అందువల్ల ఇటువంటి ఇది మనం చదివే విద్యా విధానం వల్ల రాదు, ఇది కేవలం గురు కృప వల్లనే వస్తుంది, భగవత్ కరుణ చేతనే వస్తుంది వల్ల అని చెప్పేసి అది ఎలా లభిస్తుంది మనకి ఇక్కడ ప్రపాద్ వారు చెప్పారన్నమాట. తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయే ఉపదేశంతి జ్ఞానం జ్ఞానే తత్వదర్శన. ఒకసారి ప్రపాదుల వారి దగ్గరికి కొంతమంది యువకులు వచ్చారండి. ఒక 15 మంది 20 మంది కలిసి యువకులు వచ్చినప్పుడు ఆ యువకులను అడిగారు, అయ్యా మీరేం చేస్తున్నారు నాయన అంటే, ఆ యువకులు చెప్పారు, మరి మేము భగవంతుడు ఎవరు అన్వేషిస్తున్నాము అని చెప్పారు. అంటే మీ అన్వేషణ ఎంతవరకు వచ్చిందంటే, ఇప్పటికి మేము దాదాపుగా ఒక 8 సంవత్సరాల నుంచి మేము అన్వేషణ కొనసాగిస్తున్నాము, ఇంకా తేలలేదు, ఇంకా మేము అన్వేషిస్తూనే ఉన్నాము, భగవంతుడు ఎవరో మాకు ఇంకా ఒక క్లారిటీ రాలేదని చెప్తారన్నమాట. అప్పుడు ఒక భక్తుడి యొక్క కుమారుడు ఉన్నాడు అక్కడ, 5 సంవత్సరాల పిల్లవాడు. ఆ పిల్లవాడిని పిలిచి నాయన అన్నిటికన్నా మూల పురుషుడు ఎవరు అని చెప్పాడనమాట. దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు. చాలా సింపుల్గా చెప్పేశాడనమాట. ఆయన చెప్పాడు, మీరు ఇన్ని పిహెచ్డీలు చేశారు, ఇన్ని చదివారు, కానీ మీకు విషయం ఇంకా అర్థం కాలేదు. 5 సంవత్సరాల పిల్లవాడికి అర్థమైపోయింది, దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడే, ఆయనే సర్వోన్నతమైన వ్యక్తి అంటున్నారు. ఈ యొక్క విద్యా విధానం అంటే నాస్తిక విద్యా విధానం ఏం చేస్తుంది, మనకి రకరకాల విద్యా విధానం ఉన్నప్పుడు అర్థం చేసుకోలేము. కేవలము భగవత్ కరుణ గురుకృప ఉంటేనే మనకి అవగతం అవుతుంది కృష్ణ చైతన్యము మనకు పునరుద్ధరించుకోవడానికి. అందుకే ఈ చిన్నజీర స్వామి గారు ఒక మాట చెప్తారన్నమాట, కృష్ణ అని పలకటం అనేది అంత ఈజీ కాదండి. ఎన్నో జన్మల తపస్సులు, మనం యజ్ఞాలు, ఏగాదలు, వ్రతాలు ఎన్ని చేసి మన సుకృతి అంతా ఒక్కసాట పేరుకుంటే తప్పితే కృష్ణ అని మనం చెప్పలేము, కృష్ణ నామాన్ని పలకలేము అని చెప్పేసి వారు కూడా చెప్తుంటారన్నమాట. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంతో ఈ నామం పలకటం మనం ఎంతో అదృష్టం. మనకి ఇక్కడున్న ఎవరైతే భక్తులు అందరూ ఉన్నారో ఇక్కడ చైతన్యంలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఎంతో భాగ్యవంతులు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందువల్ల మనం ఏం చేస్తున్నాము, ఒక ప్రామాణికమైన గురువుని మనం వారిని సరెండర్ అయ్యే వారికి మూల చైతన్యాన్ని గురించి గురువుని మనం సేవ చేసి గురువు ప్రశ్నించినట్లయితే ఆయన అందుకే ప్రపాద్ వారు మనం చెప్తున్నాడు, అయ్యా మీరు అందరూ కూడా భగవంతుని యొక్క నిత్యదాసులు, మీరు ఈ యొక్క సేవను చేసినట్లయితే, గురువుని సంతృప్తి పరిచినట్లయితే, ఈ యొక్క సేవల ద్వారా గురువు సంతృప్తి అయితే కృష్ణుడు సంతృప్తి చెందుతాడని చెప్పేసి, అందువల్ల మనం నిజస్థితిలో ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తారన్నమాట. తర్వాత 65వ శ్లోకం. ఇక్కడ నారదముని తిరిగి ఈ యొక్క పురంజనుడి యొక్క స్టోరీ మళ్ళీ ఆయనకి ఒకసారి రీక్యాప్ చేస్తున్నాడు అన్నమాట. ఓ ప్రాచీన బరిహి, ఇక్కడ దాకా చెప్పి బ్రాహ్మణుడి ఉపదేశాలు చెప్పినందుకు చెప్పి ఇప్పుడు మళ్ళా ప్రాచీన బరిహికి నారదముని చెప్తున్నారన్నమాట. ఓ ప్రాచీన బరిహి, సర్వకారణకు దేవదేవుడు పరోక్షముగే తెలియబడని ప్రసిద్ధి చెందాడు, ఆ ప్రకారంగా పురంజనుడి యొక్క చరిత్ర నీకు వివరించాను అని చెప్పేసి చెప్తూ, అంటే నీ యొక్క స్టోరీనే నీకు చెప్పాను. ఇప్పుడు మనకి ఎంత దాకా కొన్ని ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి అన్నమాట. ఈ డౌట్స్ అన్ని కూడా ఇక్కడ క్లారిటీ చేస్తూ, పురంజనుడు అంటే ఎవరో కాదు నువ్వే, ఇది నీ ఆత్మానుభూతికి ఎంతో గొప్ప అవకాశం, దీన్ని తెలుసుకొని నువ్వు ఆత్మానుభూతి మనం తెలుసుకో అని చెప్తూ,
మరి ఇప్పుడు దాకా మనం చూసుకుంటే ఎన్నో పాత్రలు మనం చూసాం. ఈ పురంజనుడు యొక్క స్టోరీలు, పురంజని, కాలయవనుడు, ఇట్లా ఎన్నో పాత్రలు మనం చూసుకున్నాం. ప్రభుపాద వారి భాష్యంలో ఈ అన్ని పాత్రల గురించి ఒక ఓవర్వ్యూ ఇచ్చాడు. మనం ఒకసారి దీంట్లో ఆ ఓవర్వ్యూ చూసుకొని ఈరోజు మనం ఈ క్లాసు మనం ముగిద్దాము. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ యొక్క పురంజనలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బయట అవగాహన అర్థం చేసుకోలేని వాళ్ళకి ఇది కల్పిత కథలాగా కావచ్చు, కానీ భక్తులకి ఇది ఎందుకంటే మనకి భాగవతంలో చెప్పారన్నమాట. ఏమనంటే కైతవ ధర్మం ఎవరైతే పాటించే వాళ్ళకి నిరసించబడింది పూర్తిగా. వాళ్ళ కోసం కాదు ఈ భాగవతం అనేది, ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో వాళ్ళ కోసమే ఈ భాగవతం. అందుకని మనం ఈ శ్రవణ కీర్తనల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. భౌతికమైన వ్యక్తులు దీన్ని అర్థం చేసుకోలేదు, స్టోరీని అని చెప్పేసి చెప్తూ, భగవద్గీతను ప్రత్యక్షంగా అభిరుచి లేని వారు దీన్ని అవగాహన చేసుకోలేరు. కానీ నారదముని చెప్పిన ఈ స్టోరీని భక్తులు ఎవరైతే ఉన్నారో చక్కగా అర్థం చేసుకోవచ్చు అని చెప్తూ, మరి ఇప్పుడు దాకా మనం చెప్పిన ఈ పురంజన స్టోరీలో కొన్ని పాత్రల గురించి మనం అర్థం చేసుకుందాము. ఇక్కడ ఏంటంట, అగస్త్యుడి గురించి మనం చెప్పుకున్నారు. అగస్త్యుడు అంటే ఏంటంటే, మనం ఆ యొక్క వైదర్భి రాజకుమార్తె అయిన ఆ కుమార్తె అగస్త్యుడి వివాహం చేసుకుందని చెప్పారు కదా. ఇక్కడ అగస్త్యుడు అంటే ఏంటంటే మనస్సు అనే విషయాన్ని చెప్తున్నాం అనమాట. తర్వాత అమాత్యుడు అంటే ఇంద్రియాధిపతి మనస్సు అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ మృత్యులు అని అంటే మనం కొన్ని విధం చెప్పుకుంటున్నాము. మృత్యులు అంటే ఏంటంటే మన యొక్క దేహం యొక్క సేవకులు, ఇంద్రియాలని చెప్తున్నాము. అలాగే ద్రవిడ రాజు అంటే భక్తి యోగ వర్తించటకు యోగ్యుడు ఎవరైతే ఉన్నారో అంటే మలయధ్వజుడు అని చెప్తున్నారు. తర్వాత ఈ ద్వారము ఏదైతే ఉన్నాయో మన యొక్క కనులు, చెవులు వంటి ద్వేష ద్వారాలు అని చెప్తూ, మరి గృహం అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక సాధనకై మనుషుని ప్రశాంత స్థానము, భక్తులు సాపేసేసి చెప్తూ ఇక్కడ ఆయనకి చెప్తూ, తర్వాత అంటే సర్పం అంటే అలసిన అంటే ఆ శరీరం సర్పం ముసలి సర్పం అయిపోయిందని చెప్పారు కదా, అంటే అది ప్రాణవాయువు అని చెప్పారు. తర్వాత ఆయన చాలా జ్వరంతో బాధపడుతున్నారని చెప్పారు. ఇక్కడ అంటే కామము అంటే తీవ్రమైన జ్వరం అని చెప్పారు. కాలకన్య అంటే వృద్ధాప్యం చెప్పారు. తర్వాత ఈ యొక్క మలయధ్వజుడు కులాచలం అనే ప్రదేశానికి వెళ్ళాడు అని చెప్పి మనకు చెప్పారు. అంటే ఏకాంత తపస్సు చేయడానికి. అది ఏంటంటే ఎటువంటి అలజడి లేని ప్రదేశం అని కూడా మనకు చెప్తున్నారు అన్నమాట. అట్లా కుటుంబిని అంటే బుద్ధి అని చెప్పారు. ఈ విధంగా ఎన్నో విషయాలు చెప్తూ, మలయధ్వజుడు అంటే చందనం వలె ఉత్తమ భక్తులు అని చెప్పారు. పంచాలను అంటే 5 ఇంద్రియాలని చెప్పారు. తర్వాత పౌరజనము అంటే దేహం నందు సప్తధాతులు అని చెప్పారు. పౌత్రుడు అంటే ధైర్యము, గాంభీర్యం అని చెప్పారు. ప్రజాజ్వరము అంటే విష్ణు జ్వరం అంటే ఒక జ్వరం అని చెప్తున్నారు. పురపాలకుడు అంటే ప్రాణవాయుడు అని చెప్పాడు. సైనికులు అంటే త్రివిత్రాపాలు అని చెప్పారు. సప్తస్థుతులు అంటే శ్రవణ కీర్తన అంటే ఆ యొక్క 7 మంది కుమారులు ఆ యొక్క మలయధ్వజుడు అని చెప్పారు కదా. ఆ 7 కుమారులే శ్రవణ కీర్తన, స్మరణ, వందన, పాదపద్మ, సేవనము, శ్రీ విగ్రహారాధనము, భగవత్ సేవడం అంటే 7 గుప్తులు అని చెప్పారు. అలాగే సుతుడు అంటే వైదర్భి యొక్క తనయుడు అని చెప్పారు. వైదర్భి అంటే ఆమె పూర్వ జన్మన పురుషునిగా ఉండి స్త్రీ పట్ల జన్మ రూపంలో జన్మించింది కదా, పురంజనుడు అని చెప్పేసి ఇక్కడ రకరకాల విదర్భగా మనం చెప్తూ, మనకి యవనుడు అంటే యమభట్టుడు అనే విషయాలు అంటే ఇది కూడా మీరు చూసుకుంటే కొన్ని తెలుస్తుంది. ఈ విధంగా నారదముని ప్రాచీన బరిహికి ఏదైతే ఒక స్టోరీ చెప్పాడో ఆ స్టోరీ మొత్తం కూడా, దాంట్లో ఉన్న పాత్రలన్నీ కూడా నీ ఆత్మానుభూతికి ఇది చాలా అవసరమైంది. నువ్వు ఈ విధంగా దీన్ని అర్థం చేసుకో. దీన్ని అర్థం చేసుకొని ఈ యొక్క కామ్యకర్మలను ఆపేసేసి ఆత్మానుభూతికి నువ్వు సిద్ధం కమ్మని చెప్పేసి నారదముని ప్రాచీన బరికి యొక్క పురంజనుడి స్టోరీ మొత్తం కూడా పురంజన ఉపాఖ్యానానికి చెప్పడానికి అవకాశం లభించింది. ఈ విధంగా మనం ప్రభుపాద వారి భాష్యాలు చదువుకుంటూ కూడా మనము ఈ రోజు మనం చూసుకున్నాం. ముఖ్యంగా ఓవర్ చూసుకుంటే ఈ యొక్క వైదర్భి రాణి మలయధ్వజుడు ఆయన చనిపోయిన తర్వాత ఏడుస్తూ ఉంది. తన యొక్క సతీ సహనం చేయడానికి సిద్ధపడింది. చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంది. తర్వాత పరమాత్మ రూపంలో ఉన్న ఆ బ్రాహ్మణుడి రూపంలో భగవంతుడు వచ్చి, నువ్వు నేను సనాతనమైన వాళ్ళు, నన్ను మర్చిపోయావు అని చెప్పేసి మొత్తం చెప్పుకుంటూ ఆమెకు తిరిగి బోధన చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి మనకు చెప్పుకుంటూ, తర్వాత ఈ నారద మునుల వారు ప్రాచీన బరికి ఈ యొక్క చరిత్ర మొత్తం చెప్తూ ఉన్నారని చెప్పేసి మనకి ఈ యొక్క అధ్యాయము పూర్తవుతుంది. హరే కృష్ణ. ఏదన్నా ఈరోజు ఇక్కడతోటి ఈ యొక్క భాగవత చర్చను ముగిద్దాం. మనము ఏదైనా డౌట్స్ ఉంటే 1-2 డౌట్స్ అడగండి, చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. స్త్రీయ, వైశ్య, శూద్ర, నీచ జన్మలు అన్నారు. అంటే 3 నీచ జన్మల కింద వస్తాయా అండి? నాకు అర్థం కాలేదు, కొంచెం చెప్పగలుగుతారా? హరే కృష్ణ. చెప్తున్నారంటే అక్కడ తక్కువ
ఆ మేధస్సు కలిగిన వాళ్ళు అని అర్థం అనమాట. తక్కువ మేధస్సు కలిగిన వాళ్ళు, వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే భగవత్ చైతన్యాన్ని అర్థం చేసుకోవటానికి చాలా తక్కువ మేధస్సు ఉంటుంది అని చెప్పేసి మనకి భగవద్గీతలో అక్కడ చెప్పారన్నమాట. అందువల్ల అటువంటి వ్యక్తులకు కూడా, అటువంటి వారు కూడా భగవంతుని శరణాగతి పొందినట్లయితే ఖచ్చితంగా వారు కూడా భగవంతుని యొక్క రక్షణలో ఉంటారు. వారికి కూడా ఈ మాట స్వయంగా కుంతి మహారాణి చెప్పింది భాగవతంలో 8వ స్కందంలో 8వ అధ్యాయంలో చెప్పింది అనమాట. అటువంటి వారికి, ఎందుకంటే తాను నేను చాలా స్త్రీ అయినప్పుడు కూడా నాకు ఈ యొక్క అమృతమైన హస్తం దొరికిందని చెప్పిన అందువల్ల అంటే తక్కువ చైతన్యం కలిగిన వాళ్ళని ఉద్దేశం అనమాట. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. అదే భగవద్గీతలో కూడా చదివామండి, భగవద్గీతలో కూడా వస్తుంది ఇది. అవునండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. నిజంగా ఈ నారద మహర్షి ఎంత శుద్ధ భక్తులు, కర్మకాండలో ఉన్న వాళ్ళని ఉద్ధరించాలని ఎంత ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఒక ఊహే కంపంతో ఒక స్టోరీ చెప్పడం బాగుంది ప్రభుజీ. బ్రాహ్మణుడిగా వచ్చి ఉపదేశం ఇచ్చినట్లుగా అసలు ఎంత కల్పనగా చేసి నారద మహర్షి చెప్పారనేది, మనందరం ఉద్ధరించడం కోసం కూడా ఇదంతా చెప్పారా అని అనిపించింది ప్రభుజీ. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత ప్రణామాలు. హరే కృష్ణ దండోత ప్రణామాలు. దండోత ప్రణామాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత ప్రణామాలు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ అండి, చాలా ధన్యవాదాలు. మనం చాలా అద్భుతమైన ఈ యొక్క పురంజని స్టోరీ మనం ఈరోజు శ్రవణం చేసాం. మనము అందరూ కూడా చాలా ఎక్కువసేపు మనకు భాగవతం క్లాస్లో చాలా అందరూ కూడా శ్రద్ధగా విన్నారు. అందరూ కూడా చాలా ఒకటి అర్థం చేసుకోవాలి. మనము ఒకటి గురువు కృప ఉంటే అన్ని లభిస్తాయి. ఎందుకంటే గురువును మనం సంతృప్తి పరచడానికి మనం ప్రయత్నించాలి. మనసా వాచ కర్మణ కూడా మనందరూ కూడా ఆ మార్గంలో ఉంటూ శిలా ప్రభుపాదుల వారి యొక్క ఉద్దేశాలను మనం అవగతం చేసుకొని మనం జాగ్రత్తగా చేసుకుంటే భగవద్ధామం వెళ్ళడానికి మనకి మార్గాలు తెరిచే ఉన్నాయి. అందుకే శిల ప్రభుపాదులు చెప్తారు, మీరందరూ కూడా నా మార్గాన్ని అనుసరించండి, నేను మిమ్మల్ని చేయి పట్టుకొని తీసుకువెళ్తాను, సైడ్ ద్వారా నుంచి తీసుకువెళ్తాను మిమ్మల్ని అని చెప్పేసి ప్రభుపాదుల వారు మనకి, ఎందుకంటే గురు కృప ఉంటే ఆటోమేటిక్ గా మనకి లభిస్తుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ఈరోజు ఇక్కడితోటి కథ ముగిస్తాను. ఏదైతే ఒకసారి గురు కృప చాలా ముఖ్యమైనది. అంటే తిరుమలలో మాడవీధుల్లో ఒక పెరుగు అమ్ముకునే ఒక యువత వృద్ధురాలు ఉండేది. ఆమె ఏమి చదువుకోలేదు, ఆమె దగ్గర ధనం లేదు, ఐశ్వర్యం లేదు, ఏమీ లేదు. ఆమె చాలా చక్కటి పెరుగు తయారు చేస్తుంది ఆవుపాలతోటి. ఆ పెరుగు తీసుకొచ్చి అక్కడున్న శ్రీ సంప్రదాయం ఉన్న రామానుజార్యుల వారి యొక్క ఆశ్రమంలో ప్రతిరోజు ఆమె పెరుగు ఇస్తుండేది. మంచి గడ్డ పెరుగు భగవంతుడు నివేదన చేయడానికి. వాళ్ళు పైకం తీసుకోమన్నప్పుడు ఇప్పుడు ఏమి ప్రజెంట్ అవసరం లేదు, అవసరం వచ్చినప్పుడు నేను అడుగుతానని చెప్పేసి ఆమె చెప్తూ ఉండేది. ఉన్నప్పుడు తర్వాత ఆచార్యులు వచ్చినప్పుడు, రామానుజార్యులు వారు వాళ్ళ శిష్యులు చెప్తారన్నమాట, ఈమె ప్రతిరోజు చక్కగా పెరుగు అందిస్తోంది అని చెప్పినప్పుడు ఆమె పిలిపిస్తే ఆమె వచ్చింది. ఆ యువతి, ఆమె యొక్క వృద్ధురాలైన స్త్రీ వచ్చింది. ఆమె నీకు ఎంత పైకం కావాలో ఇవ్వమ్మ, అడుగమ్మ, ఇస్తానని చెప్పి, నువ్వు చాలా చక్కగా సేవ చేస్తున్నావు అంటే. హరే కృష్ణ. అప్పుడు చెప్పినప్పుడు ఆ యొక్క వృద్ధులైన స్త్రీ ఉంటుందంటే, అయ్యా నాకు ఇటువంటి పైకం వద్దు, దయచేసి మీరు భగవద్ధామానికి అనుమతించండి అని చెప్పేసి కొత్త రాసి ఇవ్వండి నాకు అని చెప్పేసి రామానుజార్యుని అడుగుతుంది. రామానుజార్యులు అంటారమ్మా, నేను రాసిస్తే ఏం తీసుకుంటారమ్మా, నాకు ఎటువంటి అర్హత లేదంటే, లేదు మీరు ఆచార్యులు, మీరు గురువు, మీ అందరికీ మీరు గొప్ప ఆచార్యులు, మీరు దయచేసి మీరు ఉత్తరం రాసి ఇవ్వండి, నేను దాన్ని తీసుకొని భగవద్ధామానికి వెళ్తాను అంటే ఆమెకి ఎంత అనంతమైన విశ్వాసం ఉందన్నమాట ఆ యొక్క గురువు పట్ల. అందుకని అప్పుడు ఆయన సంతోషపడుతూ నవ్వుతూ, ఈమె తిరుమల మాడవీధుల్లో ఉంటుంది, ప్రతి నిత్యం భగవంతునికి పెరిగిందిస్తుంది, దయచేసి ఏమని సేవ చేస్తుంది, ఈ విధంగా భగవంతుడికి మీరు భగవద్ధామానికి అనుమతించండి అని చెప్పేసి ఉత్తరం రాసిస్తాడు అనమాట. ఆ ఉత్తరాన్ని ఆమె ఎప్పుడు కూడా తన యొక్క సంచిలోనే పెట్టుకుంటూ ఆమె చేస్తుంది. ఒక రోజున ఆమె దేహాన్ని త్యజించింది. తర్వాత ఆమెకి భగవద్ధామ ప్రాప్తి కలిగిందని చెప్పేసి ఆచార్యులు చెప్తారనమాట. అప్పటి నుంచి గుర్తుగా తిరుమల మాడవీధుల్లో
తిరుమల మలయప్ప స్వామి ఊరేగింపు జరిగేటప్పుడు ఇప్పటికీ కూడాను ఆమె ఏదైతే గృహం నివసించిన గృహం ఉందో అక్కడ కాసేపు ఆగిద్దంట ఆ యొక్క వాహనం. అందువల్ల మనం అర్థం చేసుకోవాలి, గురువు పట్ల నిశ్చలమైన శ్రద్ధా విశ్వాసం అనుకుంటే మనము భగవద్ధామం చేరుకోవడానికి, అలాగే మనం భక్తిలో ఎదగటానికి చాలా 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 మనకి ఇంపార్టెంట్ గురు యొక్క కృప మాత్రమే అని చెప్పేసి, గురువు కృప లేకపోతే మనం ఏమీ చేయలేము అనే విషయాన్ని అందుకే మనకు చెప్తూ, మూకం కరోతి వాచాలం భంగం లంగైతే యత్ కృపాకరం తమహం వందే శ్రీ గురుం దీనతారిణం. కేవలము గురు కృప ఉంటే మగవాడు మాట్లాడగలడు, గుడ్డివాడు చూపగలడు, మరి అలాగే కుంటివాడు పర్వతాలు ఎక్కగలడు. అందువల్ల మనం ఏం చేసినప్పుడు కూడా మనకి గురువు యొక్క కృప కావాలి అని చెప్పేసి మనం ఈ యొక్క క్లాస్ ముఖంగా తెలుసుకుందాం. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ తిలక్ ఎక్కడెక్కడ ధరించాలి ప్రభుజీ ఒకసారి చెప్తారా? మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. తిలక్ వాళ్ళు 12 చోట్ల ధరించాలన్నారు కదా ప్రభుజీ, ఎక్కడెక్కడ చెప్తారా ప్రభుజీ? అది ఒక చిత్రపటం ఉంటుందండి. ఆ చిత్రపటాన్ని నేను మాతాజీ చెప్తాను, గ్రూప్ లో పెడతారు. దానివల్ల మీరు వివరంగా అర్థమవుతుంది. మాతాజీ చెప్పడం కన్నా కూడా ఒక చిత్రపటాన్ని నేను షేర్ చేస్తాను, మాతాజీ పంపిస్తాను. దాన్ని మీరు గ్రూప్ లో పెడతారు, మీకు అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. హరే దండవత్. నేను ఇప్పుడు షేర్ చేపిస్తాను మాతాజీ చేత, అది మీకు అర్థం వెంటనే వచ్చేస్తుంది. ఓకే అండి, చాలా ధన్యవాదాలు అందరికి కూడాను. మనం ఈరోజు సెషన్ ఇక్కడతోటి ముగిద్దాం. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ.